ఓకే, రికార్డింగ్ షురూ అయింది. ఆడియో చెక్, వీడియో చెక్ చేయడానికి ఎవరు లేరు. బట్ యా, రికార్డింగ్ స్టార్ట్ అయింది. అందరికీ నమస్కారం. చిత్రాల్సిన పాడ్కాస్ట్కి స్వాగతం. ఇవాళ మేము ట్రిప్పింగ్ ఆన్ అనే సెగ్మెంట్లో సూఫ్రమ్ సో అనే సినిమా గురించి మాట్లాడబోతున్నాము. ఈ సినిమా రిటర్న్ డైరెక్టెడ్ బై జేపీ తుమినాడ్, ప్రొడ్యూస్డ్ బై రాజ్బీ శెట్టి అండ్ కో. చాలామంది పేర్లు ఉన్నాయి. ఐ థింక్ దేర్ ప్రొడక్షన్ హౌస్ ఓన్లీ. Cinematography is from S. Chandrasekharan, edited by Nitin Shetty. Songs by Sumet K, score by Sandeep Tulasidas. Yeah, apparently Wikipedia statistics prakaram budget is 5.5 crores. It collected around 125 crores on box office. 125. So Fantastic. yeah, massive hit. Right. So ఈ సినిమా నేను థియేటర్లో చూశాను, కన్నడలో చూశాను. నేను 2 సార్లు నేను మొన్న రివాజ్ చేసినప్పుడు కన్నడలోనే చూశాను అనమాట. నాకు సినిమా ఫస్ట్ టైం చూసినప్పుడు సినిమా నచ్చింది. కానీ సినిమాలో ఇన్ని లేయర్స్ ఉన్నాయి అని అంత అర్థం కాలేదు. బట్ సినిమా కొంచెం ఆఫ్ బీట్ సినిమానే అంటారు. అంటే లైక్ కామెడీ వల్ల మెయిన్ స్ట్రీమ్ అవుతుంది, కానీ సినిమా ఇస్ వెరీ ఆఫ్ బీట్. ఎందుకంటే ఎక్కడో స్టార్ట్ అవుతుంది, ఎక్కడో ఎండ్ అవుతుంది. ఆ జర్నీలో ఒక కామనాలిటీ ఉంటుంది. ఆ కామనాలిటీ ఏంటి అంటే ద మ్యాడ్నెస్ ఆఫ్ ద క్రౌడ్. దట్ ఈస్ ద సింగిల్ పాయింట్ థీమ్, లైక్ ద మ్యాడ్నెస్ ఆఫ్ ద క్రౌడ్. బట్ నేను ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు మోస్ట్లీ ఎంజాయ్ చేసింది. ఎందుకంటే నేను చూసినప్పుడు ఒక 20-25 మెంబర్స్ ఉండే, కన్నడ వాళ్ళు, చాలా మంది కన్నడ వాళ్ళు ఉండే. అండ్ థియేటర్ లైవ్లీ ఉండే, నవ్వుతుండే అందరూ. కొన్ని రిఫరెన్సెస్ నాకు తెలిసి వాళ్ళకి కొంచెం బెటర్ అర్థమైనాయి అనుకుంటా. సోషల్ మీడియా రిఫరెన్సెస్ ఏం లేవు, కానీ ఏదో సమ్ కాంటెక్స్ట్ రిఫరెన్సెస్ ఉన్నాయి, కన్నడ కాంటెక్స్ట్. సో యా, సినిమా చూసినప్పుడు సినిమా బాగుండే, వెరీ గుడ్, వెరీ ఒక దాన్ని తీసుకుపోయి ఒక ఎండింగ్ ఇట్లా అవుతుంది అనుకోను, అస్సలు అనుకోము. బట్ ఎండింగ్ ఆ డైరెక్షన్లో వెళ్ళి అయ్యి ఇట్ వాజ్ వెరీ సాటిస్ఫాక్టరీ. సినిమా చూసినా ఓకే, మన సినిమా చూసాము అని అనిపించింది అనమాట. బట్ ఫర్ సమ్ రీజన్ ఐ కెప్ట్ థింకింగ్ ఆన్ సూఫ్రమ్ సో. ప్రాబబ్లీ ఎందుకంటే వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తున్నప్పుడు ఐ వాస్ ట్రైంగ్ టు జస్టిఫై వై ఐ లైక్డ్ ఇట్, సంథింగ్ లైక్ దట్. నాకు అప్పుడు ఒక పాయింట్లో అనిపించింది, ఓకే ఈ సినిమాలో ఆ సింగిల్ పాయింట్ ఏదైతే ద కేయాస్ ఆఫ్ ద మాబ్ ఏదైతే ఉందో, అది దట్ ఈస్ వాట్ మేక్స్ దిస్ మూవీ స్పెషల్. కరెక్ట్. అండ్ దెన్ లాట్ ఆఫ్ రిలేటబుల్ క్యారెక్టర్స్ రాసుకుంటారు. కాబట్టి ఇప్పుడు రవి అన్న ఒక్కడే కాదు కదా, అందరు వాడి చుట్టూ అందరూ రిలేటబుల్ ఉంటారు అనమాట. సో ఐ థింక్ దట్ ఈస్ వై దిస్ మూవీ ఈస్ వెరీ స్పెషల్. యాజ్ యూజువల్ ఇప్పుడు ఓటీటీలో వచ్చిన తర్వాత బొక్క సినిమా అంటున్నారు, బట్ ఇట్ ఈస్ నాట్. వై అనేది ఇప్పుడు మాట్లాడదాం. యా, 1 సెకండ్ ఛార్జింగ్ పెడతాం. ఓకే, సో నాకు సరే సినిమాలో లేయర్స్ వాటి గురించి మాట్లాడే ముందు నాకేమనిపించింది అంటే, ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమనిపించింది, తర్వాత ఏమనిపించింది అంటే, మొదటిసారి చూసినప్పుడు అప్పటికి వీడు కన్నడలో చూసిన తర్వాత తెలుగు రిలీజ్ అయిపోయింది. అంటే 4 రోజులకే తెలుగు రిలీజ్ అవుతుంది కాబట్టి కన్నడ షో తగ్గించేసి తెలుగులో రిలీజ్ అయింది. ఐ థింక్ మైత్రి మూవీస్ అనుకుంటా రిలీజ్ చేసింది. అదే డబ్బింగ్ అంతా బాగానే ఉండే. అంటే నేను తెలుగు చూసిన కాబట్టి నాకు జోక్స్ పండడం కానీ, అండ్ ఆ సినిమాలో చాలా పాత్రలు ఉంటాయి కదా, చాలా పాత్రలని వెంటనే లైక్ లిటరలీ స్టార్టింగ్లోనే ఇట్లా మొత్తం ఇంట్రడ్యూస్ చేస్తారు. ఫస్ట్ హాఫ్లో అందరూ, అంటే అన్ని క్యారెక్టర్స్ గురించి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారు, దాదాపు వాళ్ళ పేర్లు కూడా గుర్తుండిపోయేలాగా చేస్తారనమాట. సీన్లు రాసుకుంటాడు, అంటే పదే వాళ్ళ పేర్లు వచ్చేటట్టు రాసుకుంటూ ఉంటాడు. సో ఎందుకంటే వాళ్ళు గుర్తుండాలి, వాళ్ళు గుర్తుంటేనే నీకు ఆ సినిమా పడుతుంది. కరెక్ట్. ఎందుకంటే చివరిదాకా ప్రతి ఒక్క పాత్ర ఏదో ఒక కథలో ఏదో ఒకటి ఏదో పని చేస్తూ ఉంటారు కథను ముందు నడిపినీకే అట్లా. సో డైలాగ్స్ బాగుండే, నాకు డైలాగ్స్ ఇబ్బంది ఏం లేకుండే, డబ్బింగ్తో ఇబ్బంది ఏం లేకుండే, బాగానే మంచిగా అనిపించింది. నవ్వుకున్నా కూడా నేను చూసినప్పుడు థియేటర్లో ఒక 25% ఫీల్ అయినట్టుంది. బాగానే ఉండే, ఫస్ట్ డే కాబట్టి బాగానే ఫీల్ అయింది. సినిమా నుంచి బయటకు వచ్చేసిన తర్వాత, అంటే ఎందుకంటే సినిమా నుంచి బయటకు వచ్చే ముందు అదైతే క్లైమాక్స్లో, ఎందుకంటే క్లైమాక్స్ బాగా గుర్తుండిపోయేలా తీస్తారు కదా సినిమాలో. సో సూఫ్రమ్ సోను మీరు పోస్టర్ చూసుకున్నా, సో ఆబ్వియస్లీ మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, స్పాయిలర్స్ ఉంటాయి సినిమాలో. సో స్పాయిలర్స్ ఉంటాయి డిస్కషన్లో. సో స్పాయిలర్ అలర్ట్. సో సూఫ్రమ్ సో పోస్టర్ దగ్గర చూసుకుంటే ఇంటి బయటికి ఎవరో కాళ్ళు అడుగు పెడుతున్నట్టు కుడి కాలు ఇట్లా కనబడుతుంది, అవతల పక్క జనాలు అంటే లైక్ బ్యాక్గ్రౌండ్లో జనాలు ఉరుకుతున్నట్టు ఉంటుంది, టైటిల్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ అ పోస్టర్, సూఫ్రమ్ సో బేసిక్ పోస్టర్.
క్లైమాక్స్లో జరిగేది అదే. సో కాళ్ళు ఎవరు బయట గడప దాటి బయటకు ఎవరు వస్తున్నారు ఏంటి అది రివీల్ చేసిన తర్వాత ఓకే వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే అసలు సులోచన ఫ్రమ్ సోమేశ్వరం, సులోచన అనే పేరు ఎందుకు వచ్చింది, అది ఎక్కడి నుంచి వస్తుంది, కల్పన నుంచి వస్తుంది. కల్పన అంటే కన్నడలో కాంచన సినిమా పేరు కల్పన, కన్నడలో కల్పన అయింది, మనకి కాంచన. అయితే వాడేదో భయపెట్టనీకే కల్పన అంటాడు, బట్ అక్కడ భయపడి వాళ్ళు ఆల్రెడీ భయంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమి ఉన్నారో వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి నచ్చింది అజ్యూమ్ చేసేసుకొని అది సులోచన అవుతుంది. సో సులోచన దగ్గరలో ఉండే సోమేశ్వరం, సో ఇట్స్ వెరీ క్లెవర్. ఎందుకు చూపిస్తారు సో పక్కనే ఉంటుంది వాళ్ళకి, లిటరలీ వాళ్ళ ఊరికి 5 కిలోమీటర్ల పక్కనే సోమేశ్వరం ఉంటుంది. కరెక్ట్. సోమేశ్వరంలో ఉండే సులోచన ఏదో వాళ్ళకి నచ్చినట్టు, దేనికి ఆధారం ఉండదు, ఎందుకు చేస్తున్నారు దేనికి దేనికి ఆధారం ఉండదు, అంతా వాళ్ళ ఆలోచన లేదు, ఇది మొత్తం వాళ్ళ బ్రెయిన్లో. వాళ్ళు అంటే ఆ ఊర్లోని ప్రజలు ఒక్కొక్కటి ఒక్కోలాగా ఆలోచించుకోవడం అనమాట. ఇట్స్ డెలిబరేట్లీ డన్. అది ముందు డిస్కస్ చేద్దాం. సో ఇవన్నీ బాగా అనిపించినాయి, టైటిల్ బాగుండే. చివరిలో అయితే సో బేసికలీ సులోచనని కల్పన నుంచి తీసుకోవడం. సో కల్పన బీయింగ్ కాంచన, అండ్ కాంచన ఏదైతే స్టోరీ చెప్తుందో దట్ ఈస్ లారెన్స్ కాంచన. కాంచన సినిమా మంచి సినిమా, వెరీ పాపులర్ ఆల్సో. సో కాంచన ఎలాంటి కథ చెప్తుంది, ఇక్కడ సులోచనగా మార్చి మనోడు దాన్ని ఇలా ఫ్లిప్ చేసిండు. సో కల్పనకి చేసిన ఫ్లిప్ చాలా బాగా నచ్చింది. అంటే కాంచన అనే సినిమాకి చేసిన ఫ్లిప్ నాకు బాగా నచ్చింది సూఫ్రమ్ సోలో. అది గుర్తుపెట్టుకున్నాను. ఓకే దిస్ ఇస్ వెరీ నైస్, అంటే వెరీ గుడ్ స్పిన్ ఆన్ ద ఐడియా ఆఫ్ కాంచన. అక్కడ వాడిలోకి అంటే లారెన్స్ ఇస్తున్న పాత్రలోకి కాంచన అనే అమ్మాయి, అంటే దట్ ఈస్ ప్లేడ్ బై శరత్ కుమార్ గారు, ఆవహిస్తుంది. బికాస్ దర్ ఇస్ ఎ స్టోరీ, రివెంజ్ స్టోరీ ఉంటుంది. ఎందుకంటే అంటే ఆవిడని అవుట్ కాస్ట్ లా చూస్తారు, ఆవిడని అవుట్ కాస్ట్ లా చూసి ఎవరు ఎంకరేజ్ చేయరు, తర్వాత చంపేస్తారు. సో ఎక్సెట్రా. ఇక్కడ ఇట్స్ ఫ్లిప్ ఆన్ దట్. ఫ్లిప్ అంటే వీడికేం ఆవహించదు, వీడికి ఆవహించింది అమ్మాయి, లేడీ అని అందరు అనుకోవడం వల్ల దాన్ని వాడుకొని దెర్ ఇస్ దిస్. అసలు ఎందుకు అనుకుంటారు లేడీ అని ఎందుకు అనుకుంటారు, వాడు కల్పన అని చెప్తారు కాబట్టి లేడీ అనుకుంటారు. కల్పన అని చెప్పడం వల్ల లేడీగా సబ్స్టాన్షియేట్ అవుతుంది. కానీ కల్పన అని చెప్పక ముందు వీళ్ళ అమ్మమ్మనే కదా చనిపోయేది, వీళ్ళ ఇంట్లో ముసలాం చనిపోతుంది. సో ముసలాం చనిపోయిన రోజు తద్దినాలు అవన్నీ దినాలు లోపలికి వెళ్తాడు. సో దెర్ ఇస్ ఆల్రెడీ ఒక డౌట్ ఉంది, డౌట్ ఎస్టాబ్లిష్ అయిపోయింది, అరే వీడు అంటే తప్పు చేసిండు అని. అండ్ సో అట్లా సో అది లేడీ అనే అమ్మాయి ఒక ఆవిడ ఆవహించింది అని చెప్పేసి దాన్ని వాడు హీ డబుల్స్ డౌన్ అన్నాడు బేసికలీ ఎండ్లో. అండ్ ఎక్కడి నుంచి అంటే వేరే ఏదో పాత్రకి జస్టిఫికేషన్ లాగా చేస్తారు. అంటే వాడు చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి, కైండ్ ఆఫ్ కోట్ సరిదిద్దుకోవాలి. పూర్తిగా చేసిందా లేదా వీ కెన్ డిస్కస్ ఆన్ దట్, కానీ సరిదిద్దుకోవాలి అని వాడికి తోచిన దాంట్లో చేస్తాడు. సో దట్ వాడు దాని నుంచి బయటపడతాడు. అంటే వాడైతే చిక్కులోకి ఇరుక్కున్నాడు, ఆ చిక్కు నుంచి బయటపడుతూనే ఓ మంచి పని చేస్తున్నాం అన్నట్టు ఏదో జోన్లోకి ఆ ఐడియాతో తీసుకెళ్తాడు ముందుకి. అది వర్క్ అవుతుంది కూడా చివరిలో. సో అట్లా బాగానే గుర్తుంది, అంటే మంచి ఫీలింగ్తో బయటకు వచ్చిన, బాగుంది, కామెడీ బాగుంది, అన్ని వర్క్ అయినాయి, అన్నీ గుర్తున్నాయి. బట్ తర్వాత మళ్ళీ ఓటీటీలో రిలీజ్ అయింది అని రీసెంట్గా అయితే 1 week బ్యాక్ అన్నట్టుంది. సో ఓటీటీలో వచ్చింది అన్నప్పుడు ఒకసారి మళ్ళీ ఆలోచిస్తుండే, అంటే సినిమాలో ఎట్లా అంటే లేయర్స్ ఎట్లున్నాయి, వాడి రైట్ అసలు ఏమన్నా నిజంగానే అంత మెరిట్ ఉందా సినిమాకి అని ఆలోచిస్తుంటే గుర్తొచ్చింది. అంటే ఒక్కొక్క లేయర్ అది బయటికి ఇట్లా కనబడుతూ ఉండే అనమాట, ఎందుకు అట్లా రాసిండు. అండ్ రాస్తున్న సినిమా మొత్తం ఈ ఊర్లో ఉన్న జనాలందరూ వాళ్ళకి లిటరలీ వాళ్ళ జీవితాల్లో ఏ పని లేకుండా దీని చుట్టూ ఎందుకు తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఒక్కొక్కడికి ఒక పని ఉండాలి కదా, అంటే లైక్ బతుకుదెరు కోసం ఏదో పని చేసుకుంటూ ఉండాలి. ఒకడెవడో షాప్ నడుపుతాడు, ఎవడో రెస్టారెంట్ నడుపుతాడు, ఎవడో మన రవి అన్నేమో కాంట్రాక్టర్. వీళ్ళందరికీ వాళ్ళ ఉద్యోగాలు ఎవరిని ఉన్నాయి, బతుకుదెరు ఉంది. కానీ అదంతా ఇంపార్టెంట్ కాదు, ఏదో వాళ్ళ లైఫ్లో లేని డ్రామాని వేరే ఎక్కడో డ్రామా కోరుకుంటారు, డ్రామా ఉందేమో అనే ఉద్దేశంతో వచ్చి దాని చుట్టే తిరుగుతూ ఉంటారు అనమాట. అంటే తేనె చుట్టూ ఈగలు ముసిరినట్టు ఏదో జరుగుతుంది అన్నట్టు ఇలా తిరుగుతూ ఉంటారు. సంథింగ్ విల్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్, అంటే సమ్ ఎంటర్టైన్మెంట్ సమ్ ఏదో బేసికలీ ఇట్ ఈస్ వెరీ అంటే వాళ్ళకి చాలా ఎంగేజింగ్
దట్ దెయ్యం వచ్చింది అని నమ్మి దాని గురించి గాసిప్ చేసుకుని దాని గురించి భయపడతారు. ఎందుకంటే అండ్ దే బిలీవ్ ఇట్ సో మచ్ దట్ వాళ్ళు నిజంగా భయపడిపోతూ ఉంటారు. వాళ్ళు భయపడిపోతుంటారు. అండ్ లిటరల్లీ ఏ పాయింట్ వరకు పోతుంది అంటే ఇది సృష్టించిన వాడే భయపడడం మొదలు పెడతాడు. కరెక్ట్. చివరిలో లాస్ట్ క్లైమాక్స్ కి 2 minutes ముందు వాడే భయపడతాడు. అసలు సృష్టించిందే వాడు, అబద్ధం చెప్పి సృష్టించి ఒక అబద్ధం చెప్పి అందుకే పొట్టు పెట్టుకోవడం వాడంతా నమ్మేస్తాడు. వాడే నమ్మేసేంత అంటే దట్ ఈస్ హౌ బేసికలీ మాస్ హిస్టీరియా ఇది. మన సీతారామరాజు చెప్తాడు కదా, మాస్ హిస్టీరియా ఏం చెప్తున్నారా మీరు, నువ్వు వాడు అరుస్తుంటేనే వెళ్ళి వాడిని చంపేస్తా అని చెప్పేసి ఆల్మోస్ట్ వెళ్ళి చంపేస్తాడు. బట్ కత్తి తీసేసిన తర్వాత ఇది మాస్ హిస్టీరియా ఇలా చేయకూడదు అని అంటాడు కదా. దట్ ఈస్ బేసికలీ దట్. సో ఒక అబద్ధాన్ని మళ్ళీ ఎన్నిసార్లు రిపీట్ చేస్తారంటే అది నిజమైపోయింది, నిజమేమో అని నమ్మేసేంత లాగా వెళ్ళిపోతుంది. కరెక్ట్. ఓకే, నువ్వు అన్నట్టు ఫస్ట్ ఈ పాయింట్ మాట్లాడదాం. ఏంటి అంటే దెయ్యము పక్క ఊర్లో ఉంది అంటే సులోచన ఫ్రమ్ సోమేశ్వర అనేది ఎందుకు జనాలు నమ్మారు అనేది మాట్లాడదాం. నువ్వు అన్నట్టు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మమ్మ చచ్చిపోతుంది, 10th డేకో 11th డేకో వాళ్ళంతా ఫుడ్ ఆఫర్ చేసి, ఏదో రిచువల్ ఉంది, ఫుడ్ ఆఫర్ చేసి 10 minutes ఇంట్లోకి వచ్చి తింటుంది. ఆ టైంలో వాడు ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకెవరితో పెళ్ళి ఉంటుంది నెక్స్ట్ డే. ఆ పెళ్లి తర్వాత నెక్స్ట్ డే దెయ్యం వచ్చింది అని నమ్ముతారు అందరు. ఇప్పుడు దెయ్యం వచ్చింది వాడికి, వాడు దెయ్యంలో యాక్ట్ చేశాడు. వాడు ఎందుకు యాక్ట్ చేశాడు? ఎందుకంటే ముందు ఆ కాన్వర్సేషన్ నడుస్తుంది కాబట్టి. వాడు ఇట్లా 10 minutes అప్పుడు ఆల్రెడీ లోపలికి వెళ్ళాడు కాబట్టి దెయ్యం వచ్చింది అని వాడు యాక్ట్ చేశాడు. కరెక్ట్. లాజికలీ స్పీకింగ్ ఆ అమ్మమ్మే రావాలి కదా, ఆర్ వాళ్ళ యాన్సిస్టర్స్ రావాలి. కానీ ఎవరికి కూడా ఒక్కసారి కూడా డౌట్ రాదు వాళ్ళ యాన్సిస్టరే వచ్చిందని. ఎందుకు రాదు? ఎందుకంటే వాళ్ళు అసలు ఎందుకు రాదు పక్కన పెడితే, నువ్వెవరు అంటే దే వాంటెడ్ ఆన్సర్స్ ఫ్రమ్ ద డెవిల్ ఓన్లీ. ఎట్ ఎనీ పాయింట్ ఏదో ఫేక్ అని ఎవడు నమ్మడు, ఎవడు క్వశ్చన్ చేయడు. ప్రతిసారి దే వాంట్ బిలీవ్ సంథింగ్ ఈస్ బియాండ్ ఇట్. అవును. దీనికి అడ్డుగా దేవుడో దెయ్యమో పితృదేవతలో ఏదో చెప్తారు కానీ యాక్చువల్లీ దే వాంట్ ఎంటర్టైన్మెంట్ నువ్వు అన్నట్టు. సో ఎవడు కూడా క్వశ్చన్ చేయడు. కరెక్ట్. అండ్ నువ్వు చూస్తే అలా లైఫ్ చాలా నడుస్తూ ఉంటుంది ఊర్లో. పొద్దున్న లేస్తారు అంటే అది చూపించాడు కానీ ఇప్పుడు పెళ్ళి ఉంది, ఊరు మొత్తం వెళ్తుంది పెళ్లికి, ఇల్లు అక్కడ చిల్ అవుతారు, ఎందుకు మెల్లగా వస్తారు ఇంటికి, రాత్రి వరకు అక్కడే ఉంటారు. మళ్ళీ ఎగ్జాక్ట్లీ పొద్దున వెళ్తారు, ఏదో రిసెప్షన్ అవుతుంది, అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి అక్కడ మందాగి తిని డాన్స్ చేసి మెల్లగా రాత్రి ఇంటికి వెళ్తారు. ఎగ్జాక్ట్లీ. అందరు ఇట్లా స్లాష్ అయి పడిపోతారు. కరెక్ట్. ఇప్పుడు డాన్స్ యాంథమ్ ఏది వస్తుందో, వెరీ గుడ్ సాంగ్, గుడ్ సాంగ్. సో ఈ యాంథమ్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, లిటరలీ ఊర్లో ఉన్న అమ్మాయిలు, ఆ లేడీస్, ఆడవాళ్ళందరూ ఒక పక్కన కూర్చొని జస్ట్ చూస్తూ ఉంటారు. కరెక్ట్. మగవాళ్ళందరూ కోతుల్లాగా తాగి పడిపోతూ ఉంటారు. లిటరలీ కన్నడలో ఈ పాట లిరిక్స్ రాసింది రాజ్పి శెట్టి. ఆయన లిరిక్స్ అంటే లైక్ యూట్యూబ్లో కింద సబ్టైటిల్స్ వస్తున్నాయి ఇంగ్లీష్. సో చదివాను అనమాట. ఆయన యాన్సెస్టర్స్ గురించి మాట్లాడుతున్నాడు, కోతుల నుంచి వచ్చిన మనుషుల గురించి మాట్లాడుతున్నాడు, మనుషుల నుంచి వచ్చిన మగవాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. మగవాళ్ళు ఏవైతే తాగి పడిపోతున్నారో, తాగి తూలుతున్నారో, అంటే ఒక ఫిలాసాఫికల్, బేసికలీ సినిమా మొత్తం ఒక సెటైర్. సినిమా ఇస్ అ క్లెవర్ సెటైర్. అంటే ఇట్ ఈస్ ఆన్ టుడేస్ సొసైటీ ఇట్ ఈస్ వెరీ అబ్జర్వేషనల్. అంటే జేపీ తుమ్మినాడు ఇంకా ఆయన కో రైటర్స్ ఎవరైతే ఉన్నా, ఈ టీం ఎవరున్నా కూడా ఇంక్లూడింగ్ రాజ్బి శెట్టి, దే ఆర్ వెరీ చాలా చాలా గమనిస్తాను అనమాట. ఓకే ఇది ఇలా, వీళ్ళు ఇలా ఉంటారేమో, ఓకే వీళ్ళు ఇలా ఉన్నారు, దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం సినిమాలో. సో మనం ఇది యాక్చువల్లీ సూపర్ హంస గురించి జస్ట్ అట్లా టిడ్బిట్గా మనం ఫస్ట్ లైవ్లో మాట్లాడినప్పుడు వి మెన్షన్డ్ ఏకంలో మన రాజ్బి శెట్టి ఏదైతే షార్ట్ ఉంటుందో దాని గురించి మాట్లాడినాం. సో రాజ్బి శెట్టి సో మేబీ హీ టుక్ ఇన్స్పిరేషన్ ఆర్ ఆ షార్ట్లో తీసిన లైఫ్ తీసుకొని హీ డబుల్ డౌన్ ఆన్ ఇట్ ఆర్ హీ ఎక్స్పాండెడ్ ఇట్ టు అ స్మాల్ విలేజ్. సో అందుకే ఇప్పుడు నువ్వు గమనిస్తే ఆ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ ఒక కుటుంబంలానే ఉంటారు. వాళ్ళ పనులు వేరే ఉండొచ్చు, వాళ్ళ కులాలు కూడా వేరే ఉండొచ్చు, వాళ్ళ మతాలు కూడా వేరే ఉండొచ్చు. అవి ఏవి చెప్పరు బయటికి, అవి వాటి గురించి ప్రస్తావన ఉండదు. కానీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాము అని ఉంటాడు, వాడు కొంచెం మందబుద్ధిలాగా మాట్లాడుతుంటాడు, కానీ వాడిని ఎవరు ఇట్లా హేళన చేయరు, వాడిని పక్క పెట్టి ఏం చూడరు. అంతే. సో అందరూ ఒకేలా చూస్తారు. అంటే ఇప్పుడు భోజనాలకు వస్తే భోజనాలు పెట్టంటారు, ఇంకో ఆకి ఇంకో ఎక్స్ట్రా ఫుడ్ పెట్టు, లేదా నువ్వు ఎందుకు రాలేదురా పెళ్ళికి అంటే, సరే ఎట్లా పోతున్నారా పెళ్ళికి అంటే ఆటో ఎక్కి పోతున్నా, లేదు నాతో రా. సో ఎక్కడ కూడా ఏది అంటే కూర్చొని తాగుతారు, కూర్చొని తింటారు, అన్నీ కలిసి చేస్తారు. సో చిన్న యూనిట్. సో ఆ చిన్న ఊర్లో ఈ పర్టికులర్ మూఢనమ్మకం ఆర్ నమ్మకం, బేసికల్ నమ్మకాలు ఎలా ప్లే అవుతాయి, హౌ డస్ బిలీఫ్ సిస్టమ్ వర్క్ అనే దాన్ని సినిమాలో ఎక్కడ కూడా
క్వశ్చన్స్ ఉండవు, అజంప్షన్స్, దాని నుంచి ఆ అజంప్షన్స్ నుంచి ముందుకెళ్ళే ఇదే ఉంటది కానీ నో క్వశ్చన్స్. ఎందుకు ఇది అవుతుంది, మరి దేనివల్ల ఇవి ఉండవు. లైక్ ఎందుకు నాకే ఇప్పుడు ఎక్కడ కూడా ఇప్పుడు జేపీ తుమ్మినాడు అదే హీరో క్యారెక్టర్కి ఎందుకు ఇది పట్టింది, దర్ ఇస్ నో క్వశ్చన్. వాళ్ళు ఆల్రెడీ అజ్యూమ్ చేసుకున్నారు ఇది కరెక్టే అని. అవును. అండ్ మళ్ళీ చెప్పడం ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే కమిటీ ఫామ్ చేస్తారో కమిటీ ఫామ్ చేసినప్పుడు వాడు స్పీచ్ ఇస్తూ మనం చాలా క్రిటికల్లీ థింక్ చేసి అందరం కంక్లూజన్కి రావాలంటాడు కానీ యాక్చువల్లీ ఎవరు థింక్ చేయడు. క్రిటికల్ ఆలోచించారు ఎవరు, క్రిటికల్ నోబడీ ఈస్ థింకింగ్ క్రిటికల్లీ దేర్. కరెక్ట్. అండ్ వాడు 1985లో ఇది జరిగింది అది జరిగింది అప్పటి నుంచి మాకు. సో ఎవడైనా కూడా సినిమాలో ప్రతి ఒక్క పాత్ర వాడు ఏమంటారు ఎవరి కన్వీనియన్స్కి తగ్గట్టు వాడు బిహేవ్ చేస్తూ ఉంటారు. కరెక్ట్. అంటే ఏమంటారు, సో ఫర్ ఎగ్జాంపుల్ రవి అన్న పాత్ర కానీ వేరే సరే వీడి పాత్ర తీసుకో. సో అశోక్ సో జేపీ తుమ్మినాడు ప్లే చేసే పాత్ర పేరు అశోక్. సో అశోక్ పాత్ర తీసుకున్నా, అశోక్ వాడు అసలు అబద్ధం చెప్పాల్సిన కారణం, అబద్ధం చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తుంది, వాడి కామబుద్ధి వల్ల బేసికలీ. సో వాడు రిపీట్ ఒఫెండర్, వాడు చుట్టుపక్కల ఆ ఫ్రెండ్స్ అందరూ ఇంక్లూడింగ్ దట్ అన్మ్యారీడ్ అంకుల్ ఎవడైతే ఎవరికైతే ఈ సులోచన వాళ్ళ కూతుర్ని అప్ప చెప్పాలని ఊరంతా అనుకుంటుంది బట్ చెప్పదు. అతను కూడా ఎందుకంటే అతని పైన షార్ట్ పడుతుంది, అతని గురించి కూడా ప్రస్తావన వస్తుంది. ఎందుకంటే ఈ అబ్బాయిలు డిస్కస్ చేస్తూ ఉంటారు, ఓకే ఈయన తెచ్చిండు వాట్ ఎవర్. సో అతని ఫోన్లో ఏదో ఉంది, అతని ఫోన్లో ఉంది, నాకు చూపించలేదు, జస్ట్ ఇట్లా టీజర్ వాట్ ఎవర్ చూపించిండు వీళ్ళు మాట్లాడుతూ అవుతున్నట్టు. వాడు పెళ్లి కాలే బేసిక్గా ఎట్ సమ్ పాయింట్. అంటే ఎంత ఐరానిక్ అంటే ఎట్ సమ్ పాయింట్ టు కంటైన్ ద మ్యాడ్నెస్ ఆఫ్ a man's testosterone, they have to get married so that the society will be sane. సో సోషల్ స్ట్రక్చర్స్ లో మ్యారేజ్ రావడానికి కారణం కూడా అదే కదా. పాలిగమస్ సొసైటీ, మోనోగమస్ సొసైటీ, పాలిగైనస్ సొసైటీ, ఇన్ని రకాల సొసైటీస్ ఉండడానికి కారణం కూడా అదే. అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ ఎవరికి ఎక్కువ పవర్ ఉంది, ఎవడు ఎక్కువ ఎంతమంది ఉమెన్ ని కమాండ్ చేయగలడు. ఎవల్యూషనరీ ఫ్రమ్ ట్రైబల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, తర్వాత ట్రైబల్స్ నుంచి వచ్చింది, తర్వాత వచ్చింది రాజుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినా కూడా అట్లే ఉంటుంది కదా. అంటే హారెమ్స్ ఆఫ్ ఉమెన్. కరెక్ట్. రావణాసురుడు, వాట్ డిడ్ హి డు? కరెక్ట్. సో ఇట్ హ్యాస్ బీన్ ద సేమ్, ఇట్ హ్యాస్ బీన్ లైక్ దట్. బట్ అండ్ నువ్వు అన్న పాయింట్ కూడా అదే, సొసైటీ ఎవల్యూషనరీలీ వస్తూ అంటే మన సొసైటీ సరే మనం వేరే స్ట్రక్చర్ సిమిలర్ ఉంటుంది, ఒకటే కదా సిమిలర్ ఉంటుంది. సిమిలర్ ఏదైతే ఫీమేల్ ఏదైతే పాత్ర మోరార్లెస్ సేమే ఉంది, అది ఇట్ హ్యాస్ స్ట్రక్చర్ అవుట్లైన్ ఆర్ స్కెలిటన్ దాదాపు ఒకటే ఉంది. కాకపోతే మన దౌర్భాగ్యం ఏంటంటే అగైన్ బ్రిటిష్ వాడు వచ్చి వాడి విక్టోరియన్ మొలాటిని రుద్దడం వల్ల ఇమ్మెన్స్ చేంజెస్ హ్యాపెండ్ ఇన్ ఇండియన్ సొసైటీ. అండ్ సరే బ్లేమ్ గేమ్ నేను ఆడట్లేదు కానీ బట్ ఇట్ ఈస్ ఎ ట్రికల్ డౌన్ ఎఫెక్ట్ ఆఫ్ దట్ కదా, వేర్ నాట్ బ్రిటిష్, ఇట్ ఇస్ ద ఇన్వేషన్స్. బ్రిటిష్ వాళ్ళు చాలా ఎక్కువ బట్ మల్టిపుల్ ఇన్వేషన్స్ అయినాయి కూడా, అవి కూడా కారణం. అగైన్ ఐ అగ్రీ, ఇట్స్ ఎ ట్రికల్ డౌన్ ఎఫెక్ట్ ఆఫ్ దట్ కదా, వేర్ యాక్సెస్ టు సెక్స్ ఈస్ కన్సిడర్డ్ as a taboo until unless you are married. Until unless you take the society's permission to have sex. Correct. It is just a certificate ante vaadi. Nothing happens before or after marriage. It's just a certificate. Society comes together, eats food, says that okay now you can have sex ani ante. అంటే అగైన్ సో నన్ను అడిగితే అది క్రిస్టియన్ దాంట్లో అట్లా ఉంటది, మన దగ్గర ఓకే లేదు దాన్ని చాలా పవిత్ర బంధం ఎక్సెట్రా. బట్ అంటే బేర్ బోన్స్ కి ఇస్తే మ్యారేజ్ అనే కాన్సెప్ట్ అది ఇద్దరు కలిసి ఉంటారు అంతే. అండ్ ఇంకొక సాడ్ పార్ట్ ఏంటి అంటే ఫీమేల్స్ ఆర్ ఆల్వేస్ ఇన్వాల్వ్డ్. అంటే ఫీమేల్స్ ఇది అని రాగడి కూడా మాట్లాడతాడు ఒక కల్చర్ స్టేషన్ వీడియో, దట్ వీ ఆల్వేస్ థాట్ ఆఫ్ మెన్ అండ్ ఫీమేల్ as కాంప్లిమెంటరీ, నాట్ ఏ కాంపిటీషన్. కాంప్లిమెంట్ ఇట్లా సర్కిల్ని ఫుల్ చేస్తాయి. బట్ అది కూడా బ్రేక్ అవుతుంది, అది ఇన్వేషన్స్ వల్ల, బయట వాళ్ళు వచ్చి ఉన్న వాళ్ళ ఆడవాళ్ళ మీద వాళ్ళ ప్రయోగం చేయడం వల్ల ఎక్సెట్రా బ్రేక్ అయింది. బట్ పాయింట్ అది కాదు. పాయింట్ ఏంటంటే ఇవాళ సొసైటీ అయితే ఇలానే ఉంది, వాళ్ళు చూపించినట్టు సినిమాలో ఎలా అయితే చూపిస్తారో అలానే ఉంది. సో ఎలా ఉంది, ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఎక్స్ప్లాయిట్ చేస్తారు, ఒక అమ్మాయిని
ఓకే ఇది లాస్ట్కి వద్దాము. బట్ ఓకే ఇప్పుడు ఏదైతే దెయ్యము అమ్మాయి పక్క ఊర్లో ఉంటుంది అనే దానికి ఎవడు క్వశ్చన్ చేయడు. క్వశ్చన్ చేయకపోగా ఒకదాని మీద ఇట్ ఈస్ లైక్ ఇట్ ఎ పైల్ ఆఫ్ షిట్. ప్రతి ఒక్కరు వచ్చి వర్బల్గా ఈ షిట్స్ ఆన్ దట్ ఐడియా అండ్ దెన్ ఇట్ గోస్ ఎ డిఫరెంట్ టర్న్ అండ్ ఇట్ అలా 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 పెరుగుతూ ఉంటుంది అనమాట. కన్వీనియన్స్ ఏ పాత్రకి ఏది కన్వీనియంట్ ఉంటే అది చెప్పుకుంటూ వెళ్ళిపోతారు అంతే. కరెక్ట్. ఇప్పుడు అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది నువ్వు అన్నట్టు, వాడు అమ్మమ్మ చనిపోయినప్పుడు రూమ్లో ఫోన్ తీసుకోవడానికి తీసుకోవడానికి వెళ్ళిన తర్వాత డిస్కషన్ మందు సిట్టింగ్ దగ్గర ఇన్ని టైప్స్ ఆఫ్ దెయ్యాలు ఉంటాయి అది జస్ట్ ఒక ఫ్యూ షార్ట్స్ ముందుకు రా, లోపలికి వెళ్తాడు, వాడు తల మీద కొట్టి ఇలా చేయకూడదు మీరు మీ జనరేషన్ వాళ్ళకి ఏం అర్థం కాదు. వాడు యాక్చువల్లీ తల మీద నీళ్ళు చల్లుకో ఫోన్ మీద నీళ్ళు చల్లంటాడు. ఆ షార్ట్ పెట్టలేదు కానీ తర్వాత చూస్తే వాడి షర్ట్ నీళ్ళు ఉంటాయి, వాడి ఫోన్ నీళ్ళు ఉంటాయి, చల్లుకున్నాడు యాక్చువల్లీ. అదొకటి. తర్వాత ఏమవుతుంది, గట్టిగా మాడుతున్నాడు, 10 నిమిషాలు అయిపోయింది అని వెళ్ళి డోర్ నాక్ చేసి వీడేదో రవి అన్న ఏదో వాళ్ళతో నిజంగానే మాట్లాడుతున్నాడు, మేము నా లోపల రావాలి ఇప్పుడు వస్తున్నాం అని ఏదో అదే చెప్పినట్టు విన్నట్టు. ఇక్కడ కూడా there is no critical thinking, there is nobody రవి అన్న వాడికి ఎందుకు ఉంది ఆ స్కిల్, ఎవరు నేర్పించారు? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు రవి అన్న లేనప్పుడు ఎవరో ప్రసాద అనే వాడి ఇంటికి వెళ్తారు, మీ నాన్న అది చేశాడు ఇది చేశాడు అని. వాడికి ఏం తెలియదు, మీ నాన్న చేశాడు కాబట్టి నువ్వు చేయొచ్చు అని చెప్పి వాడికి ఎట్లా వాడు అనేవాడు ఎవరైతే క్రిటికల్ థింకింగ్ చేయాలి కమ్యూనిటీ 1995 అంటుంటాడో వాడు చెప్తాడు. బట్ ఇక్కడ కూడా ఇప్పుడు వాడు క్లియర్గా చెప్తాడు నాకు ఏం రాకపోయా మీరు ఏం చేస్తున్నారని. ఎందుకంటే వాడు కూడా యాక్చువల్లీ హీఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ ఫ్రెండ్ గ్రూప్ వేర్ దే గో అండ్ టేక్ వీడియోస్. సో వాడేం దూత్ కాదు ఉలా కాదు, వాడేం ప్రాక్టీస్ చేయలేదు టు నో ఫర్ హిమ్ టు నో సంథింగ్ గ్రేటర్ స్పిరిచువల్ ఎక్సెట్రా. నమ్మకం అంతే. ఇప్పుడు నువ్వు అన్నాడు అదే కాస్ట్ అయ్యారు ఏంది వాడు ఏదో తెలిసింది వాళ్ళు నాకు తెలుసు నేర్పించుంటాడు అంతే. అండ్ ఇప్పుడు ఎవరైతే ఎవరైతే ఊరికి ఏడుస్తూ ఉంటాడో రవి అన్న గురించి మాట్లాడకూడదు, రవి అన్నతో పోకూడదు అని, ఇట్ ఇస్ మోస్ట్ ప్రాబ్లీ రవి అన్న ఏదన్నా ఆల్మోస్ట్ లైక్ సిమిలర్ ఏజ్ గ్రూప్ నుంచి వచ్చిన వాడు ఉంటాడు, ఆర్ ఇతను పెద్ద ఆయన ఉండొచ్చు. అండ్ ఇతను పెద్ద ఆయన ఉన్నప్పటికీ నాకు అన్ని అప్పచెప్పకుండా వాడు ఎవరికో అప్పచెప్తున్నారు అనే ఈర్ష కనబడతా ఉంటుంది. రిలవెన్స్ లేకపోవడం, బీయింగ్ రిలవెంట్ ఈస్ ద ఎసెన్షియల్ ఆఫ్ ద హోల్ ఫిల్మ్ ఫర్ ఎవ్రీ క్యారెక్టర్. ఓకే, అది బేస్, అది ఫండమెంటల్ మొదలుపెట్టింది అక్కడ తుమ్మినాడ్ యాజ్ అ రైటర్. సో రవి అన్న బికమ్స్ ద ఎపిటోమ్ ఆఫ్ బీయింగ్ రిలవెంట్. అంటే అది ఏ లెవెల్కి పాకిస్తాడంటే, సో రవి అన్న పక్కన ఉండే సైడ్ కిక్ దట్ ఈస్ సతీష్ అన్న ఆ రవి అన్న ఏం చెప్పినా తోపు, ఆ రవి అన్న వచ్చి చేసేస్తాడు, రవి అన్న చూసేస్తాడు, ఇది చేసేస్తాడు. సో సతీష్ అన్న కీప్స్ దాన్ని ఏమంటారు, సతీష్ అన్న ఇస్ లైక్ ది హైప్ అంతే. ఎస్. అండ్ వాడు రిలవెన్స్ అలా. ఇప్పుడు రవి రిలవెంట్ ఉంటాడు కాబట్టి రవి రిలవెంట్ ఉంటే రవి పక్కన నేను అట్లా రిలవెంట్ అవుతా. ఇట్ ఈస్ లైక్ ఓకే బీయింగ్ ద సెకండ్ గై. కానీ వాడు క్రైసిస్ లో ఉన్నప్పుడు వాడిని ఎవరు పిలవడు. వాడు ఏంది అంటే పక్క నుండి వాడి నుంచి వీడికి ఏవైతే అడ్వాంటేజెస్ వస్తే అవన్నీ నాకు ఇచ్చుకోవడం. సో వాడి నుంచి మందు వస్తుంది, వాడు ఏదో కాంట్రాక్టర్, వీడు కూడా అక్కడ ఏదో పని చేస్తుంటాడు, చెప్తారు కాంట్రాక్టర్ గా పని చేస్తూ ఉంటారు అని. అండ్ సోషల్ రిలవెంట్ ఉంటావు, వాడితో తిరుగుతూ ఉంటావు కాబట్టి వాడికి ఈజ్ మోర్ దాన్ హ్యాపీ. అండ్ ఇట్ ఈస్ వెరీ క్లెవర్. ఇక్కడ చాలా చాలా బాగా నచ్చింది ఏంటి అంటే రవి అన్న పాత్ర. ఇప్పుడు సరే సెకండ్ హాఫ్లో మన రాజ్బీ శెట్టి వస్తాడు, అదే పూజారి బాబా వస్తాడు. బాబా వచ్చిన తర్వాత ఒక పాయింట్లో మాట్లాడతారు కదా, ఏంటి అంటే మీరు సులోచన అనే అమ్మాయి ఈ సోమేశ్వరంలో ఉన్న ఈ పలానా ఇంటికి మీరు వెళ్ళొచ్చినారా అంటే, ఒక 15 ఏళ్ళ క్రితం ఒకసారి వెళ్ళొచ్చినారు సంబంధం చూడడానికి అని ఆయనతో ఉంటాడు. 5 ఏళ్ళు 15 ఏళ్ళు 15 ఏళ్ళు అనుకుంటా కాదు కదా, 5 ఏళ్ళు 5 years నథింగ్. 15 ఏళ్ళ కిందట వెళ్ళొచ్చినారు, ఇప్పటికీ నాకు సంబంధాలు చూస్తున్నారు అన్నట్టు అంటాడు. అదే పెళ్లి కాలేదు, ఓకే దట్ ఎస్టాబ్లిష్డ్. ఫస్ట్ హాఫ్లో ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్ దగ్గర కూర్చొని ముసలాయన సోజ్ చెప్తా ఉంటాడు. సో ఓకే బ్యూటిఫుల్ క్యారెక్టర్. సో ఆయన ఒకసారి ఏదైతే మన అశోక్ రవి గారిని చెంపదెబ్బ కొట్టిన తర్వాత వచ్చే సీన్లో అంటాడు, ఈ రవి గారిని అసలు బాగా కొట్టాలి, వీడు చిన్న ఉన్నప్పుడు ఇట్లాంటి కథలు వేసిన అమ్మాయిని చిడాయించిండు అది అని చెప్పి చెప్తాడు అనమాట. ఏం చెప్తాడంటే కరెక్ట్ ఏజ్ లో పెళ్లి చేసుకోకపోతే ఇట్లా అవుతుంది. అండ్ ఇంకో బట్ అమ్మాయిని చిడాయించడం అంటాడు. ఓకే ఓకే అంటే ఒక అమ్మాయిని హేళన చేయడం ఏదో చేయడం సంథింగ్ బ్యాడ్ హ్యాపెండ్. అండ్ అప్పుడు బాగా కొట్టినారు రవిని, ఇప్పుడు కూడా కొట్టినారంట కదా అన్నట్టు ఏదో అంటాడు అనమాట. సో ఆ పాయింట్
అండ్ 15 ఏళ్ళ క్రితం ఆ సంబంధం వెళ్ళి చూసిన పాయింట్. అండ్ సంబంధం ఎందుకు వద్దనుకున్నారు? లా వాడప్పుడు బక్క ఉండే, ఇప్పుడు లావండి. ఓకే, అప్పుడు బక్క ఉండే, ఆ అమ్మాయి లా ఉంది కాబట్టి సరిపోదని చెప్పి మా మామ అన్నారు, అందుకే నేను సంబంధం వద్దనుకున్నా అన్నాడు. సో ఇప్పుడు బేసికల్లీ రవి అన్న, అశోక్ ఈజ్ ద సక్సెసర్ ఆఫ్ రవి అన్న ఇన్ బీయింగ్ అన్ అఫెండర్. ఇన్ 15 years తర్వాత అశోక్ విల్ బి రవి. అంతే, ఇట్స్ ఎ సర్కిల్. అందుకే వాడు కాంట్రాక్ట్ బిజినెస్ లో ఉంటాడు, కాంట్రాక్ట్ బిజినెస్ లో ఉంటాడు, పెయింట్ చేస్తుంటాడు. ఇట్స్ అ విషియస్ సైకిల్. అంతే. ఏంది, దే ఆర్ జస్ట్ పర్వర్ట్స్ who did not get married, who are not in any good relationship. అండ్ ఇప్పుడు వాడికి ఒక స్థాయి వచ్చింది, కాంట్రాక్ట్ లాగా స్థానం ఉంది కాబట్టి ఏదో ఓకే నేను పెద్ద ఉన్నా నేను చూసుకుంటా అన్నట్టు బయట ఊరే చూపించుకుంటూ ఉంటాడు. కానీ జస్ట్ వాళ్ళ ముసలం అయిపోయిన వాళ్ళ అమ్మతో ఉంటాడు, ఒక్కడే ఉంటాడు ఇంట్లో, జస్ట్ కాంట్రాక్ట్ పనులు అవి చేస్తూ ఉంటాడు అంతే. దెర్ ఇస్ నథింగ్, దెర్ ఇస్ నో ఉమెన్ ఇన్ హిస్ లైఫ్, దెర్ ఇస్ నథింగ్, నో రెస్పెక్ట్ ప్రాబ్లీ ఇన్ హిస్ లైఫ్. సేమ్ థింగ్ విత్ అశోక్. అశోక్ ఏం చేస్తాడు, నార్మల్ పెయింటర్, ఆ ఏజ్లో ఉన్నవాడు అల్లరిసిల్లు చేస్తుంటాడు, అలా చేస్తుంటాడు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరితోటి తాగుతాడు, తింటాడు, అంతే. వాడికంటూ కొన్ని ఆశలు ఉంటాయి. సో హీస్ జస్ట్ అ సర్కిల్, హీస్ గోయింగ్ టు ప్రొసీడ్. అందుకే ఇప్పుడు బక్కగా ఉన్న అశోక్ తర్వాత వాడు లావ్ అవుతాడు 15 years తర్వాత. రైట్ మేక్ సెన్స్. అండ్ ఇదంతా చూసుకుంటే ఆ డాన్స్ యాంథమ్ అనేది ఎందుకు, ఆ పాట ఎందుకు అలా స్టేజ్ చేసినా నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, ద ఫిలిం ఇస్ ఆల్వేస్ అబౌట్ మెన్ ట్రయింగ్ టు బీ మంకీస్ ఆర్ ట్రయింగ్ టు peacock in front of women, and everything that they do, women are caught in crossfire. Okay. సెక్స్ విషయంలో కానీ, పెళ్లి విషయంలో కానీ, ఆర్ ఎవరైనా చనిపోయినప్పుడు కానీ, ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు కానీ, ఇట్స్ ఆల్వేస్ ఉమెన్ హు ఆర్ కాట్ ఇన్ క్రాస్ ఫైర్. జస్ట్ వాళ్ళు కష్టపడుతూ ఉండాలి పాపం. ఎగ్జాక్ట్లీ. విచ్ ఇస్ చేంజింగ్ నౌ. ఫర్ గుడ్. విచ్ గుడ్, డెఫినెట్లీ గుడ్. ఎందుకంటే ఈ మెన్ ట్రైంగ్ టు కంట్రోల్ కానీ, ఆర్ మగవాడు మధ్య గొడవల్లో ఆడవాళ్ళు చిక్కుకోవడం ఎక్కడ చూస్తామంటే, సోమేశ్వరంలో అమ్మాయి ఇంట్లో కూడా చూస్తాం. వాళ్ళ బాబాయ్ ఏం చేస్తాడు, వాడు తాగేసి వేరే అక్కడ ఎవరో గుండాగాలతో ఏదో కుట్టాడుతూ ఉంటాడు. కానీ ఈ అమ్మాయి ఒక్కతే ఉండిపోవడం వల్ల ఈమెను కూడా హరెస్ చేస్తాడు. ఉండిపోవడం వల్ల కాదు, ఒక్కతే ఉండేలాగా చేస్తాడు వాడు. ఎందుకు? రిపీట్ అఫెండర్ వాడు. అంటే రిపీట్ అఫెండర్ ఇన్ ద సెన్స్ వాడికి కావాలి అంతే. వాడికి కూతురు వరుస అవుతుందని చూడడు వాడు. ఎందుకు? వాడి వైఫ్ చనిపోలేదు, ఉంటుంది. ఉంటుందా? అదే ఒక ఆవిడ నెక్స్ట్ డే పొద్దున్న తిడుతూ ఉంటుంది చూడు. అందుకే నీ ఏజ్ నువ్వు నా కాపురంలో వచ్చి చిచ్చి పెడతావా. సో ఇప్పుడు పిన్ ఏంటి, తల్లి పాత్ర కదా యాక్చువల్లీ. పిన్ అంటే ఏంటి, నీ మదర్ కి చెల్లెలు తల్లి పాత్ర. తల్లి పాత్ర తండ్రి పాత్రలో ఉన్న వాళ్ళిద్దరు ఈ అమ్మాయి మీద పడేడుస్తూ ఉంటారు. అండ్ లుక్ వాట్ పిన్ని ఇస్ ఆల్సో డూయింగ్. అండ్ పిన్ని కూడా వీడిని తిడుతుంది. ఎందుకు? వాడిని కంట్రోల్లో పెట్టుకోలేదు, వాళ్ళ హస్బెండ్ ని కంట్రోల్లో పెట్టుకోలేదు కాబట్టి వీడిని తిడుతుంది. అండ్ ఇప్పుడు ఏమైపోతుంది అంటే, ఎవడైతే వీడితో కొట్లాడతాడో, వీడు ఎందుకు తాగి కొట్లాడతాడు, ఎవడైతే వీడితో కొట్లాడతాడో వాళ్ళు ఆ కొట్లాటలో ఎవడైతే ముగ్గురు రెగ్యులర్ గా కొట్టుకుంటున్నారో వాళ్ళు అంటారు కూడా అక్కడ, వీళ్ళు ముగ్గురు కొట్టుకుంటారు, తర్వాత బాగానే ఉంటారు, కానీ రోజు కొట్టుకోవడమే లేదు. వీళ్ళు ముగ్గురు వచ్చి ఆ అమ్మాయిని హెరాస్ చేస్తూ ఉంటారు. నన్ను పెళ్లి చేసుకొని వాళ్ళు చేసుకో అంటే ముగ్గురికి పని పాట లేదు బేసిక్గా. అండ్ వీడైతే లిటరల్లీ ఇంట్లో వాడు ఇంకా బయటికి ఏం పోర్ట్రే చేస్తుంటాడు, వీళ్ళని అమ్మాయి ఫ్యామిలీ చార్చర్ ఫ్యామిలీ, నేను కాబట్టి కాపాడుతున్నా వీళ్ళని. టిపికల్ మెన్ అంటే ఏది, నేనే సేవియర్ బొక్క పోషణం. యాక్చువల్లీ వాడు చేసేది ఉండదు, ఏం చేస్తాడు, అబ్యూజ్ చేస్తుంటాడు, ఇంకా అమ్మాయిని అబ్యూజ్ చేస్తూ ఉంటాడు. అదే కొబ్బరికాయలు అమ్మేసుకొని నీళ్ళు పైసలతో బేయడం అని చేస్తూ ఉంటాడు. ఆయన అమ్మాయి పెళ్లి చేయడానికి కూడా బ్రో వాడు చేయాలనుకోవడం. ఎందుకంటే వాడు అమ్మాయిని అబ్యూజ్ చేస్తూ ఉంటాడు కదా, పెళ్లి చేస్తే వెళ్ళిపోతుంది. అండ్ నువ్వు చూడు, అండ్ వంట చేసి పెట్టదు, వంట చేయడానికి ఎవరు ఉంటారు, అవి కూడా ఉండవు కదా వానికి ఇప్పుడు. అండ్ ఇంకా హైలైట్ చూడు, అదే మళ్ళీ ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు వంట చేసి పెట్టాలి. ఇప్పుడు ఏ టైంలో వచ్చిన వాడు మంద వేసి వస్తే వంట చేసి పెట్టాలి. అదే వాడు అమ్మాయిని కొడతాడు, తిడతాడు, అబ్యూజ్ చేస్తాడు, రేప్ చేస్తాడు, అన్ని చేస్తాడు వాడు. ఇంకా హైలైట్ చూడు, సరే ఆ అమ్మాయిని వీళ్ళు ఏదో చేసి తీసుకొచ్చేస్తారు. మళ్ళీ ఫస్ట్ దాన్ని తీసుకొచ్చే ముందు ఏదైతే కొట్లాట అవుతుందో దాంట్లో కూడా మా ఊరు ప్రైడ్, మీ ఊరి ప్రైడ్. మా ఊరు మీ ఊరు లేదు, మా మొగోళ్ళ ప్రైడ్ మీ మొగోళ్ళ ప్రైడే ఉంది అక్కడ. అంతే 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 అంతే. మీకు మా గొడవలు అయిపోతే అంటాడు కానీ, అంటే అదే ఎప్పుడు ఇట్ బాయిల్స్ డౌన్ టు ద సేమ్ పాయింట్ వేర్ ఒక ఇంటి ప్రైడ్ ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఆపాదించబడుతుంటుంది.
దాన్ని నువ్వు నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్తే ఊరి ప్రైడ్. కరెక్ట్. ఊరి ప్రైడ్ ఆ ఊర్లో ఉన్న ఆడవాళ్ళకి ఆపాదించబడుతుంది. అందుకే ఆ ఊర్లో ఎవరన్నా ఆడవాళ్ళు ఎవరైనా తప్పు చేసినారనుకో ఆడవాళ్ళని వెలివేయడం చేస్తారు, ఆస్ట్రసైజ్ చేస్తారు అంటే దూరం పంపించేయడం. కరెక్ట్. సో ట్రాయ్ స్టోరీలో ఇప్పుడు ఎవడైతే ప్రిన్స్ ఎవడైతే ఆ అమ్మాయిని ఎత్తుకొస్తాడో గ్రీక్ వాళ్ళ నుంచి, అండ్ గ్రీక్ వాళ్ళు ఎట్లయితే వచ్చి సేమ్ కాన్సెప్ట్ ఆ అమ్మాయిని ప్రిన్సెస్ ని వాళ్ళు లవ్ చేసి పెళ్లి చేసుకుందాం అని చెప్పి తీసుకొస్తాడు ట్రాయ్కి. యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఏంటి, ఎందుకు ఆ అమ్మాయి ప్రైడ్ అనే కదా. అంతే. ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే రామాయణం మహాభారతం అగైన్, సో దీనిలో కొంచెం లైన్ ఉంటదేమో దట్ ఇట్ ఈస్ నాట్ ప్రైడ్ యాక్చువల్లీ. రామాయణం అయితే వైఫ్ ని ఆబ్వియస్లీ. సో ద్రౌపది అయితే ఆ అమ్మాయిని క్లియర్లీ షీఈస్ అబ్యూజ్డ్ ఇన్ దట్ హాల్. కరెక్ట్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్ పబ్లిక్లీ అబ్యూజ్ చేస్తారు. అండ్ అప్పుడు పాండవులు ఏం అనలేకపోతారు. Their hands are tied, whatever reasons. Actually, like Mahabharatam correctly. So if I have to draw parallels here, Mahabharatam. Sorry. So Ramayana is not a clear parallel. Ramayana is not a clear parallel, but so అందుకే సొసైటీ, ఇల్లు, సొసైటీ, ఊరు, ప్రైడ్ అంతా అమ్మాయిలో ఉంటుంది. బట్ ఏదైనా ఊరు గెలిచినా, ఇల్లు గెలిచినా, ఏం గెలిచినా అబ్బాయికి వస్తుంది. సో అందుకే నువ్వు అన్నట్టే మగవాడు, సో అక్కడ మగవాడు ఇక్కడ మగవాడు, వాడు గెలిచినా వీడు గెలిచినా అన్నట్టే ఉంటుంది. సో అండ్ ఈ డిస్టింక్షన్ ఒక వీడు ఉంటాడు కదా, ఆటో నడిపాయన, శివన్ననే ఉంటుంది. ఆటో నడిపాయన పేరు గుర్తొస్తుంది కానీ ఫేస్ గుర్తుంది క్యారెక్టర్. అతని క్యారెక్టర్ లో వాడు వాళ్ళ వైఫ్ యాక్చువల్లీ భయపడుతుండదు దెయ్యానికి, బయట నుంచి మాట్లాడుతూ ఉంటాడు, ఫోన్ పడేస్తాడు. ఫస్ట్ జేపీ తుమ్మినాడు రాత్రి ఆటో కోసం వచ్చినప్పుడు, ఈ అమ్మాయిని అక్కడ దింపడానికి వచ్చినప్పుడు ఫోన్ పడేస్తాడు. లోపలికి వెళ్ళి ఫోన్ ఎందుకు పడిపోయింది అంటే వాడు వచ్చాడు అందుకు పడేసా అంటది. అండ్ మళ్ళీ వాడు వచ్చి తలుపు కొడుతూ ఉంటే లైట్ వేయకు. సో యాక్చువల్లీ ద ఉమెన్ ఇస్ నాట్ అఫ్రేడ్. వాడు బయటికి వెళ్ళి ఏం చెప్తూ ఉంటాడు, నేను పోయి తిద్ది వాడడం అని అనుకున్నా కానీ మా వైఫే సాగొట్టేసింది అంటాడు. కరెక్ట్. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ యూఆర్ టెల్లింగ్. ఏంటి అంటే ఏదైనా గెలుపు అబ్బాయికి ఆపాదిస్తారు, ఓటమి ఏదైనా భయం అమ్మాయికి ఆపాదిస్తారు. అంటే అటు ఏదైతే ఫ్రజైల్ మేల్ ఈగో ఉంటుందో దాన్ని కాపాడుకోవడానికి అనమాట. అండ్ ఒక్క చిన్న పాత్రలో బ్యూటిఫుల్గా చూపిస్తాడు ఈ రెండు. బాగుంటుంది. అంటే అండ్ ఇప్పుడు నువ్వు రవి అన్న క్యారెక్టర్ తీసుకున్నావు కూడా, సరే అశోక్లోకి దయం ఆవహించేసిందని చెప్పేసి అంటే వాడు ఏదో పెళ్లి చూపులు చూడకుండా ఏదో పని మీద పోతాడు, మార్నింగ్ ఉన్నాడు. సో రాత్రి వచ్చినప్పుడు ఫస్ట్ టైం అశోక్ని కలిసి మాట్లాడుతున్నాడు, అందరు భయపడతా ఉంటాడు. రవి అన్న కూడా భయపడతాడు, కానీ భయ అన్న ఎట్లా దాచుకుంటాడు, ఫస్ట్ చేయి మొత్తం పెట్టాడు, ఒక ఫింగర్ 2 ఫింగర్లు ఇట్లా భుజం తడుతున్నట్టు చేసి తర్వాత మొత్తం చేయి తడతాడు. సో అతను కూడా బయటికి చూపించుకోలేడు, అతను భయపడుతున్నాడు అంటే అతని పరువు తగ్గిపోతుంది, అతని స్థాయి తగ్గిపోతుంది. స్టేటస్ సొసైటీ అంటే నువ్వు అన్నట్టు ఇప్పుడు పరువు తగ్గిపోతుంది. పక్కవాడు ఏంటి ఎవరైతే హైప్ మ్యాన్ అయింది వీడి పరువు తగ్గకూడదు వాడికి, ఎందుకంటే వాడి రిలయన్స్ పోతుంది, వాడిని వీడు హైప్ చేస్తూ ఉంటాడు, వాడు ఏదో చేస్తాడు. వీడేంది ఇప్పుడు జేపీ తుమ్మినాడు ఎవరైతే అశోక్ ఉంటాడో వాడేంది వాడికి ఇగో అనమాట, వాడి గురించి ఎందుకంత ఓడుతుర్రు నేను కూడా చేయగలుగుతా అని. సో ఇప్పటివరకు ఎవరు కొట్టలేదంటే నేను కొడతాను, బట్ దానికి రిడెంప్షన్ ఉంటుంది నువ్వు అన్నట్టు. రవి అన్న యాక్చువల్లీ వెళ్ళి కొట్టడం ఒక ఎలివేషన్ షాట్ క్రేజ్ పడుతుంది, జేపీ తుమ్మినాడు కూడా పడుతుంది ఎలివేషన్ షాట్. ఆ సీన్ కాలు బయట పెట్టడం అదంతా అవన్నీ బాగా అవన్నీ లైక్ మంచి, అంటే ఒక సరే ఇప్పుడు ఇంతసేపు కూర్చోబెట్టిన కానీ కొంచెం మాస్ మూమెంట్ ఇస్తా అన్నట్టు తీసుకెళ్తాడు, పడతాయి మంచి మంచి మాస్ మూమెంట్ పడతాయి, అన్నీ పడతాయి. బట్ అదే అండ్ అదే సో అశోక్ క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఈ అబద్ధం 1000 అబద్ధాలకు దారితీస్తుంది అనే విషయం ఎక్కడైతే మొదలవుతుందో, సో ఆ అమ్మాయి ఏదో స్నానం చేస్తుందని చెప్పేసి వీడు కామంతో వెళ్ళి చూడాలి అని చెప్పేసి అది కూడా యాక్చువల్లీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాడు యాక్చువల్గా అమ్మాయిని ఇష్టపడతాడు. ఆ అమ్మాయి ఉడిపి నుంచి వస్తుంది, ఉడిపిలో మాట్లాడుకుంటారు కదా వీడు, ఉడిపిలో నీళ్ళు వల్ల తెల్లగా ఇప్పుడు ఇంకా బాగుంది అని. అండ్ లిటరలీ అదే టైంలో కాన్వర్సేషన్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వాడు ఏంటి ఇవాళ ఎందుకు వెళ్తావు, రేపు నీకు ఏదో వీడియో ఉంటుంది అన్న జోన్లోనే అది వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటారు. ఇట్ ఈస్ వెరీ కామన్. అంటే ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయి స్నానం చేస్తుంటేనో ఎనీ కాంప్రమైజ్ పొజిషన్లో వీడియోలు తీసుకుని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. బేసికలీ దే క్రియేట్ దేర్ ఓన్ పాన్ బేసికలీ, అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ దట్ ఐడియా ఇన్ దేర్ హెడ్స్, రైట్? సో వీళ్ళు వెళ్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత లక్స్ అని వినబడుతుంది వాడికి పేరు, నాకు లక్స్
స్మెల్ వస్తుంది స్మెల్ వస్తుంది వాడు. కరెక్ట్. సో స్మెల్ వస్తే లక్స్. సో బేసికలీ అమ్మాయి వేరే ఊరు నుంచి వచ్చింది. సో ఇట్ ఈస్ పాసిబుల్ దట్ షీఈ్ యూజింగ్ లక్స్. అది ఇన్ఫరెన్స్ ఇంటెన్షన్. కరెక్ట్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే జనరలీ ఇంతకు ముందు, ఇప్పుడు కాదు, ఇంతకు ముందు మీటింగ్ జరిగేటప్పుడు ఎవల్యూషనరీలీ పర్ఫ్యూమ్స్ అనేవి అసలు మార్కెట్లోకి ఎందుకు వచ్చాయని మాట్లాడితే ఒకళ్ళు అట్రాక్షన్ కి ద స్మెల్, బాడీ ఓడర్ అనేది చాలా కీ రోల్. సో బేసికలీ పర్ఫ్యూమ్స్ ఆర్ డియోడ్రెంట్స్ ఆర్ వాట్ ఎవర్, దీస్ ఆర్ యాక్చువల్లీ హైడింగ్ దట్. అంటే ఇది యాక్చువల్లీ మోసం చేస్తున్నట్టు అవతల వాడిని నువ్వు. ఎందుకంటే నీ యాక్చువల్ బాడీ ఓడర్ స్మెల్ బయటికి రాకుండా కప్పిపు చేస్తున్నావు విత్ సంథింగ్ దట్ ఇస్ స్మెల్లింగ్ నైస్, జాస్మిన్, రోజ్, వాటర్. కరెక్ట్. సో పర్ఫ్యూమ్స్ అనేవి అంత రేజ్ ఎందుకు అంటే ఇట్ ఇస్ మేకింగ్ స్ట్రాటజీ ఎట్ సమ్ పాయింట్. సో హిస్టారికలీ పర్ఫ్యూమ్స్ లేనప్పుడు చెమట వాసన చూసుకుని దే యూస్ టు గెట్ అట్రాక్టెడ్ టు ఈచ్ అదర్. సో అందుకే లక్షణంగానే హీ గెట్స్ అట్రాక్టెడ్. అని వాడు పోయి చెత్త పని చేస్తాడు. ఇప్పుడు చెత్త పని చేసి దొరికిపోతాడు అనమాట. ఎట్లా దొరికిపోతాడు అది కూడా చాలా బుల్షిట్ ఉంటుంది. ఫింగర్ ప్రింట్స్ అది ఇది అంటే వాడు పోయి కడవడానికి వెళ్ళి దొరికిపోతాడు అనమాట. సో వాడేంది లిటరలీ ఫింగర్ ప్రింట్స్ అవన్నీ అంటే నమ్మేసి తర్వాత మళ్ళా వచ్చి దాన్ని దురుస్తూ ఉంటాడు. కరెక్ట్. సో వాడి కూడా తెలియదు దాని గురించి. కరెక్ట్. అది నమ్మేస్తాడు వాడు. ఓకే నిజంగానే దొరికిపోతున్నాయని చెప్పేసి ఫింగర్ ప్రింట్స్ చూడడానికి బట్టతో దురుస్తుంటాడు. బట్టతో పెట్టడం మళ్ళీ ఫింగర్ ప్రింట్ పడతాయి కదా, అవన్నీ ఆలోచించాడు. సో తుడిస్తే పోతే అన్ని ఏదైనా సో అనుకొని వాడు వచ్చి దురుస్తూ ఉంటాడు. కరెక్ట్. ఇప్పుడు ఎట్లయితే ఫోన్ మీద దెయ్యం నీళ్ళు జల్దే పోతుందో తుడిస్తే పోతుంది. అంతే. సో దీస్ గై ఈజ్ ఎ పర్వర్ట్ బ్రో. వాడు ఆ అమ్మాయిని ఇష్టపడ్డా వాడు అలానే బిహేవ్ చేస్తాడు. సో ఇష్టపడ్డాం కాబట్టి ఇలాంటి తప్పు చేయొద్దు అనే ఆ వ్యత్యాసం లేదు వాడికి. లేదు. ఇష్టం అంటే కామన్ అన్నట్టే ఉంది. సో వాడి బ్రెయిన్లో ఆ డిప్రెషన్ పడిపోయింది. ఎందుకంటే ఆ అమ్మాయి ఏదో ఊరి నుంచి వచ్చింది, ఆల్రెడీ ఇంతకుముందు చాలా రిపీట్ అఫెండర్స్ చేసే ఉన్నాడు. కరెక్ట్. సో ఇష్టంలో ఖచ్చితంగా కామం ఉంటుంది. నేను కాదు, బట్ జస్ట్ అన్ ఆపర్చునిటీ. ఓకే అంతే. వాడికి అడిక్షన్ అది. అంతే. కరెక్ట్. సో ఇప్పుడు వాడు వెళ్ళి వీడియో తీస్తాడు. వీడియో తీసిన తర్వాత తప్పించుకోవాలి. తప్పు చేస్తాడు స్టోరీతో. ఐ థింక్ వీ వర్ డ్రైవింగ్ సమ్ అదర్ పాయింట్. ఎక్కడికో వెళ్ళాం. ఏ పాయింట్? స్టేటస్ గురించి అన్నా. సో స్టేటస్ అంటుంటే నేను ఓన్లీ వాడి ఎక్కడైతే ఒక్క అబద్ధం 1000 అబద్ధాలు దారి తీసిందో కామం దగ్గర మొదలు పెట్టాను. కరెక్ట్. సో బేస్ లైన్ ఏంది? రియాలిటీ. ఇది కామం. లిటరలీ ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరైతే పెళ్లిగా ఉంటారో ఆర్ బ్యాచిలర్స్ ఉన్నారో వాళ్ళందరూ అదే మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ దీని గురించి మన సొసైటీ మాట్లాడదు. తొక్కిపెట్టేసింది. ఆ ఎమోషన్ తొక్కిపెట్టేసింది. కానీ ఇవన్నీ చేయొచ్చు. అంటే ముసుగులో గుద్దులాటకి సూఫ్రమ్ సో ఇస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. నువ్వు అన్నట్టు ఇట్ టాక్స్ అబౌట్ హౌ స్టేటస్ డివెన్. దీని గురించి మనం చాలాసార్లు మాట్లాడాం యాక్చువల్లీ వేరే దాన్ని. స్టేటస్ డివెన్ సొసైటీ అయితే ఏంటి, దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అని. ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ మోర్ అబౌట్ దిస్ యూ షుడ్ లిసన్ టు అ పర్సన్ కాల్డ్ కునాల్ షా. ఆయన చాలా బాగా మాట్లాడతారు దీని గురించి. అండ్ ఇప్పుడు స్టేటస్, ఒక సొసైటీ స్టేటస్ డ్రివెన్ అవుతుంది అంటే వాళ్ళ ఎయిమ్ దాంట్లో నిజం మాట్లాడడం కన్నా నేను ఇలా ఉండడం అంటే నా ఇమేజ్ సొసైటీలో ఇలా ఉండడం ఇంపార్టెంట్ అవ్వాలి అనడానికి వాడు ఏమేం పనులు చేస్తాడు అంటే ఈ సినిమాలో చూపిస్తారనమాట. ఏం పనులు చేస్తాడు? ఐదర్ ఇప్పుడు ఆ సతీష్ అన్న వాడిలాగా ఎవడైతే ఆల్రెడీ స్టేటస్ ఉందో వాడు పక్కన ఉండడానికి ట్రై చేస్తుంటాడు అండ్ కన్ఫర్మిటీ ఉంటుంది, వాడు ఏం క్వశ్చన్ చేయడు. ఆర్ నేను స్టేటస్ మెయింటైన్ చేసుకోవడానికి నేను తోపన్నట్టు నేను హవా క్రియేట్ చేయడానికి నేను ఇష్టం వచ్చింది చెప్తా. నాకు దాని మీద ఏం బ్యాకింగ్ ఉండదు, ఇష్టం వచ్చింది చెప్తా. అండ్ స్టేటస్ డివైన్ సొసైటీ. సో వాడు ఇష్టం వచ్చింది చెప్తే నేను ఇంకోటి ఇష్టం వచ్చింది చెప్తా. సో ఫస్ట్ ఆ ఏదో అన్న వాడు పూజారిని తీసుకొస్తాడు. తర్వాత వీడు ఇంకెవరినో మాంత్రికుడిని తీసుకొస్తాడు. వాడికి ఒక పెద్ద పోస్టర్ ఉంటుంది అండ్ ఆల్సో రెప్యుటేషన్ ఉంటుంది టీవీలో వస్తాడని. బట్ వాడికి ఏం క్రెడిబిలిటీ ఉండదు. అది ఎవరు ఆలోచించారు మళ్ళా, క్రెడిబిలిటీ గురించి ఎవరు ఆలోచించట్లేదు. కరెక్ట్. దీంట్లో అందరూ పార్టిసిపెంట్సే. అంటే ఇప్పుడు అందరూ పార్టిసిపేషన్ ఎందుకంటున్నా అంటే చైనీస్ విస్పర్ లాగా మొత్తం ఊరంతా కేవస్ వెళ్తుంది కదా. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ స్టేటస్ డ్రివెన్ ఎట్ సమ్ పాయింట్. నీకు తెలియదా? నాకు తెలుసు గురించి చెప్తా విను. ఫస్ట్ సీన్ లోనే అయితే మనడు అదే ఎప్పుడైతే దెయ్యం దొరికింది నెక్స్ట్ మార్నింగ్ 3-4 ఏవో ఈ విషయం గురించి మాట్లాడుతూ ఉంటారు. అమ్మాయిలు మాట్లాడుతారు, చిన్న అమ్మాయి, లేడీస్, మగవాళ్ళు మాట్లాడుతుంటారు. ఒక్కొక్కడు ఒక్కో విషయం చెప్తుంటాడు. ఏది రిలవెంట్ కాదు, ఏం కాదు. కరెక్ట్. ఒక్కొక్కడు నచ్చింది చెప్తాడు. అంటే పళ్ళు వచ్చినాయి అంటాడు, ఇట్లా డాన్స్ చేసింది అంటారు.
ఏదో ఉంటారు. అండ్ మళ్ళీ ఎవరో ముసలామని చూపి లోపల పంపిస్తారు. ఆ ముసలామె నిజంగానే అంటే నేను ఇట్లాంటి ఏం ఎప్పుడు చూడలేదు అంటది. వాటి లిటరలీ బొట్టు ఉంటుంది అంతే. అది కూడా వాళ్ళే రాసింది, వాళ్ళే రాస్తారు. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఆ పేరు కూడా కల్పన నుంచి సులోచన అవుతుంది వాళ్ళు వినబడకపోవడం వల్ల. అంతే కన్వీనియంట్. అప్పటి వరకు అసలు పూజారి ఎందుకు వస్తాడు, ఏం చేస్తాడు, నథింగ్ మ్యాటర్స్, నథింగ్ మేక్ సెన్స్. అండ్ చూడు, పూజారి శ్రీనుడు ఇస్ ఆల్సో వెరీ క్లెవర్. వాడికి వాడికి అసలు ఏం రాదు, ఏబిసిడి వాడికి వేదం రాదు, చాలా క్లియర్ చెప్తారు. వాళ్ళ ఆవిడేంటి, వాళ్ళ తల్లి ఆమె చనిపోయిన తర్వాత ఏంది, సరే వెళ్ళి వెళ్ళి చేయండి పని చేసుకో అన్నట్టు కోపంగా ఇచ్చేస్తుంది. వాడు అవి పట్టుకొని వెళ్తాడు. వాడికి మంత్రాలు చదవడం వస్తలేదు, ముగ్గు గీయడం వస్తలేదు. అక్కడే ముసలోళ్ళు అందరూ, అంటే అప్పటికే ఎన్నో పూజలు ఎలా జరుగుతాయి అని అవగాహన ఉన్నోళ్ళు కూడా పక్కన చుట్టుపక్కల కూర్చొని ఆవిడ చేస్తున్నట్లే చూద్దాం అన్నట్టు కూర్చుంటారు. వాడు ముగ్గేస్తాడు, కష్టపడుతుంటాడు, మంత్రాలు చదువుతుంటే అసలు ఇది సంస్కృతమా తెలుగుగా, అంటే కన్నడనా సంస్కృతమా అదేం లేదు, లోపల చదువుకో, ఎందుకంటే కన్వీనియంట్ పని జరగాలి అక్కడ. వాడు ఇట్లా అగ్నివెట్ చేసినప్పుడు ఒక ఆవిడ వెళ్ళిపోతుంది, అమ్మాయి ఇల్లు తాళ పెట్టేస్తాడు అని చెప్పి ఎక్కడికి వెళ్ళి ఉంటది. పాయింట్ ఏంటి అంటే వీళ్ళందరూ నిజం చూస్తున్నారు కానీ ఎవడు మాట్లాడు. ఇది ఇక్కడ ఏదో తేడా ఉంది అని అందరికీ తెలుసు కానీ ఎవడు చెప్పడు. ఎందుకు? అదే స్టేటస్. నేను చెప్తాను ఏదో అనుకుంటారు, తోపు వచ్చాడు లేరా అనుకుంటారు. దిస్ ఇస్ ద బేసికలీ కన్ఫర్మేషన్ అనమాట. యూ కన్ఫర్మ్ టు అ థింగ్ దట్ ఈస్ ఆల్రెడీ యాక్సెప్టెడ్ బికాస్ జస్ట్ బికాస్ యూ డోంట్ వాంట్ టు, నువ్వు దాన్ని వ్యతిరేకిస్తున్నావు అనుకో, నువ్వు వ్యతిరేకించినప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నావు అని చెప్పేసి 4-5 పాయింట్లు ఒక ఆర్గ్యుమెంట్ చేయాలి, చాలా ఎనర్జీ స్పెండ్ చేయాలి. సో నువ్వు కొట్లాడాలి, దానికన్నా యూ జస్ట్ యాడ్ కిరోసిన్ టు ద ఫైర్. ఒప్పేసుకుంటా సరే పోనీ, ఒప్పేసుకోము. నీకు తెలుసా ఇట్లా కాదు, ఇట్లా అంటే కూడా ఇట్లా కూడా జరిగిందంట, దెయ్యం ఇట్లా కూడా చేస్తుందంట. అండ్ ఆ సిచ్యువేషన్ చూడు, ఇప్పుడు ఫస్ట్ వాడికి ఏదో తాగిస్తారు, వామిటింగ్ చేసేస్తాడు, అయిపోయింది అనుకున్న తర్వాత సమ్ ర్యాండమ్ యాక్సిడెంట్ జరుగుతాయి, ఏదో చచ్చిపోవడం, ఆపా ఇచ్చేస్తారు వీడు పోలేదు అని. ఇప్పుడు ఎవడైతే బాబా ఉంటాడో వాడి బిజినెస్ నడవాలి, ఇట్లా ఎప్పుడు చూడలేదు అంటాడు వాడు. అండ్ బాబాలో ఒక్క నుమాన్స్ నాకేం నచ్చింది అంటే ఖర్చు బాబా పెడుతుంటాడు, వాడు లోన్లు తీసుకుని మరి ఖర్చు పెడతాడు. ఒక్కటి నాకు బాగా నచ్చింది, ఎందుకంటే వాడికి బాబా ఇస్ నాట్ ఎక్స్‌ప్లాయిటేటివ్, ఈజ్ ఎక్స్‌ప్లాయిటేటివ్ ఇన్ స్టేటస్ వే. నో వాడి స్టేటస్ తర్వాత వాడి టీవీలో ఇంకెక్కువ డబ్బులు ఇస్తారు. ఇప్పుడు డబ్బులే కావాలి, వాడికి గెలిచిపోవాలి బేసికలీ, ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలి. సో బేసికలీ వాడు సివిలో యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకోవాలంటే ఖర్చు పెట్టాలి. కరెక్ట్. అంటే అట్లా మిగిలిపోతుంది కదా. ఇప్పుడు అఫ్వా ఏదైతే ఉందో, అరే వాడు ఏదో క్రేజీ కేసు అంట, బట్ యాక్చువల్లీ తెలుసు అందరికి. ఇప్పుడు ఎవరైతే అశోక్ అనే క్యారెక్టర్ ఉంటాడో వాడు రిడెంప్షన్ ఆర్క్ ఇన్ సమ్ సెన్స్ కి వాడు ఒక సీట్ చూపిస్తాడు, మధ్యలో వాడు ఆ పాన్ ఏదైతే ఉందో అవన్నీ డిలీట్ చేస్తాడు. బికాస్ హీ అండర్స్టాండ్స్ వాట్ అ ఫీమేల్ గోస్ త్రూ. అంటిల్ దట్ పాయింట్ అసలు వాడికి ఆ ఫీడ్బ్యాక్ మెకానిజమే లేదు. వాడి చెల్లితో ఎప్పుడు మాట్లాడినట్టు చూపాను, వాడి చెల్లికి వీడికి చాలా ఏజ్ గ్యాప్ ఉందని చాలా క్లియర్గా తెలుస్తుంది. అసలు కాన్వర్సేషన్ ఉండదు. అండ్ వాడి మగవాళ్ళే, వాడి ఫ్రెండ్స్ అంతా మగవాళ్ళే. అండ్ వాడు ఏది తిరిగినా ఏం చేసినా అంతా మగవాళ్ళతో చేస్తుంటారు, పెద్ద అడల్ట్స్ చేస్తుంటారు. కానీ ఎక్కడ కూడా దిస్ నో ఫీమేల్ ఇంటరాక్షన్ ఎనీవే. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఏ జోన్ అంటే ఇన్సెల్ జోన్ వాడు బేసికలీ ఇన్సెల్, బట్ నాట్ ఇప్పుడు ఏ జోన్ అంటే ఇన్సెల్, నాట్ ఇన్సెల్ ఎగ్జాక్ట్లీ ఇన్సెల్, బట్ ఏ జోన్ అంటే ఆ ఊరు ఏ జోన్ అంటే ఇప్పుడు సెక్స్, ఇప్పుడు పిల్లలు ఎట్లా పుడతారంటే ఇద్దరు కలిసి ముద్దు పెట్టుకుంటే పుట్టేస్తారన్న జోన్. డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ ఎట్ ఆల్. కరెక్ట్. సో వన్ రియాలిటీ ఈస్ సెక్స్, వన్ రియాలిటీ ఈస్ అంటే ఇప్పుడు ఈ సెక్స్ అంత ఓపెన్ గా మాట్లాడకపోవడం వల్ల ఏదైతే ముసుగులో గుజరా జరుగుతుందో, అండ్ ఏదైతే అబ్యూస్ జరుగుతుందో, అండ్ ఏదైతే ఆడవాళ్ళు ఫేస్ చేస్తారో దట్, ఏదైతే ఈ అబ్బాయిలు ఏదైతే చండాలను క్రియేట్ చేశారో సొసైటీలో, వన్ ఇస్ దట్. బట్ బేస్ లైన్ రియాలిటీ సెక్స్, దాని గురించి మాట్లాడేవాడు అన్నది చాలా పెద్ద పాయింట్ సినిమాలో. అండ్ ఏదైతే కేయాస్ ట్రూ. ఇప్పుడు ఇండియన్ సొసైటీలో, ఇప్పుడు సపోజ్ ఇదే ఒక అమెరికన్ ఫిలిం అనుకుందాం ఫస్ట్, ఆర్ అమెరికన్ సొసైటీలో అనుకుందాం ఫస్ట్. వాడు ఎవరైతే ఇట్లా చేస్తూ దొరుకుతాడో, దొరకగానే ఇట్లా యాక్ట్ చేస్తుంది అని. అమెరికాలో అయితే లాయి పెట్టి కొడతాడు, అమెరికా కాబట్టి గన్ను తీసుకుని కాల్చి దొప్పుతారు అక్కడే. కాల్చి కూడా మనం పట్టుకున్న తర్వాత నువ్వు ఏం బిక్తున్నావు ఈ టైంకి అని అడుగుతారు. అసలు ఆ క్వశ్చన్ ఉండదు ఈ సినిమాలో. సినిమా ఎండ్ అయిపోయింది అంతే. ఇప్పుడు అమెరికన్ కాంటెక్స్ట్ లో ఏం బిక్తున్నావు అని చెప్పి వాడు దొరికిపోతారు, వాడిని
వాడిని అక్కడే పోలీస్ కాపు చెప్తారు, వాడు అబ్యూస్ చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు, అయిపోయింది సినిమా. దట్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. అంతే అంతే కథ అయిపోతుంది. సినిమా ఉండదు అంటే ఇంత పెద్ద కథ రాదు. ఎందుకు అమెరికన్ సొసైటీలో ఎంతో కొంత నిజం మాట్లాడడానికి రెడీ ఉంటారు అనమాట. Correct. దే డోంట్ వాంట్ బుల్షిట్. కరెక్ట్. మనం ఏంటి అట్లా కాదు, మనం అంతా పేక మెడల్. యా కింద బేస్ ఏముండదు, దాని మీద వాడు తోపు అంట. వాడు ఎందుకు తోపు? పేక మెడల్ కన్నా అట్లీస్ట్ బేస్ ఉంటుంది. గాల్లో మెడల్ మనం బేసికలీ. గాల్లో మెడల్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. గాల్లో మెడల్. ఇప్పుడు సింపుల్, ఒక డైరెక్టర్ ఉన్నాడు, నేను డైరెక్టర్ పేరు చెప్పాల్సుకున్నాను. ఒక డైరెక్టర్ ఉన్నాడు, చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు యాక్చువల్లీ. 1-2 ఫిల్మ్స్ తీశారు. ఇప్పుడు తెలుగు సినిమాలో వాళ్ళని లైక్ దే ఆర్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నెక్స్ట్ బిగ్ థింగ్. ఫర్ వాట్ రీజన్ ఐ డోంట్ నో. ఓకే. పెద్ద పెద్ద హీరోలతో సినిమా తీస్తారు. ఫర్ వాట్ రీజన్ ఐ డోంట్ నో. ఓకే ఓకే. ఇప్పుడు నిన్న మనం మిరాయి సినిమాలో మాట్లాడినట్టు గౌరహరి ఉన్నాడు. ఆయన లిటరల్లీ ఒక బిగ్గెస్ట్ హిట్ ఇచ్చింది 2024లో. కరెక్ట్. వై ఈజ్ హీ నాట్ ద నెక్స్ట్ బిగ్ థింగ్? కరెక్ట్. వై ఎవరు మాట్లాడారు ఈ విషయాల గురించి? ఎవరు మాట్లాడారు? అట్లనే ప్రశాంత్ విహారీ ఉన్నాడు, ఒక 3-4 years అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చాడు ఆయన. అవును. వై ఈజ్ హీ నాట్ ద నెక్స్ట్ బిగ్ థింగ్? వై ఈజ్ వివేక్ సాగర్ నాట్ ద నెక్స్ట్ బిగ్ థింగ్? కరెక్ట్. ఎందుకంటే ఆ నరేటివ్ లో ఫిట్ గారు వీళ్ళందరూ. నువ్వు ఆ నరేటివ్ ఫిట్ చేయాలంటే గాల్లో వెళ్ళి కట్టాలి. కరెక్ట్. తెలుగు ఇండస్ట్రీ నడిచేదే అట్లా. నేనేమంటే తెలుగు ఇండస్ట్రీయే కాదు, తెలుగు సొసైటీ, ఇండియన్ సొసైటీ అట్ లార్జ్ బట్ కూడా అలానే నడుస్తాయి. ఏంటి అంటే ఇంజనీరింగ్ బాగుంటదంట అంట. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఈసీ చేస్తే నువ్వు టెక్నికల్ కూడా చేయొచ్చు, కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ జాబ్ కూడా చేయొచ్చు. లైక్ దిస్ వాజ్ ఎ లెజిట్ ఆర్గ్యుమెంట్. మరి ఇప్పుడు ఒక 10 years గా ఇప్పుడు సిఎస్సి డేటా సైన్స్ ఒక 5 years ముందు వరకు దిస్ వాజ్ ఎ వెరీ లెజిట్ ఆర్గ్యుమెంట్. ఈసీ చదువుంటే టెక్నికలీ చేయొచ్చు, కోడింగ్ కూడా చేయొచ్చు. ఎందుకంటే కొంచెం కోడింగ్ ఉంటుంది, నా బొందు ఉంటుంది. బ్రో మెకానికల్ ఇస్ ఎవర్ గ్రీన్. బ్రో మెకానికల్ ఇస్ ఎవర్ గ్రీన్ వేసుకొని వచ్చినందుకు లోడ్ ఆఫ్ బుల్షిట్. ఎవరికి ఏం తెలియదు. అని ఈసీ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. నువ్వు కంప్యూటర్ సైన్స్ ఎందుకు చేస్తారా? ఆ C++ కోర్స్ మెకానికల్ ఫస్ట్ 2 years కూడా ఉంటుంది కదా. ఉంటుంది. మరి తర్వాత ఈసీ వాడు ఒక్క సబ్జెక్ట్ ఉండదు, ఒకటే ఒకటి ఉంటుంది, కంప్యూటర్ నెట్వర్క్స్ ఒకటే కామన్ సబ్జెక్ట్ ఉంటుంది అనమాట ఈసీకి సిఎస్సికి. ఓకే. ఆ సబ్జెక్ట్కి ఇక్కడ చేసే పనికి సంబంధం లేదు. ఒక లిటరలీ 1-2 సబ్జెక్ట్స్ కామన్ ఉంటాయి. రైట్. వేర్ ఇస్ దిస్ లోడ్ ఆఫ్ బుల్షిట్ కమింగ్ అప్? ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, ఎక్కడో ఈ హఫా వల్ల సిఎస్సి వాళ్ళని ఈసీ వాళ్ళని కలిపి ప్లేస్మెంట్కి కూర్చోబెడతారు. ఎక్కడో అంటే కొంచెం మెరిట్ క్యాండిడేట్స్ ఉంటారు కాబట్టి ఈ అఫ్వా వల్ల ఇట్ ఈస్ లైక్ కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టు. కరెక్ట్. లేకపోతే ఇట్ డజంట్ మ్యాటర్ బ్రో. నువ్వు మెకానికల్ ఉన్నోడు తెలివైనడు, ఇంతకుముందు మెకానికల్లో తెలివైనడు ఉండేటోళ్ళేమో. మరి ఎప్పుడైతే ఈ కంప్యూటర్ సైన్స్ ఐటీ భూమి 1990s ఎర్లీ 90s, మరి అప్పుడు తెలివైన మెకానికల్ తీసుకుంటారు కదా. ఎందుకంటే అప్పుడు హెవీ ఇండస్ట్రీ, పబ్లిక్ సెక్టర్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఆ టైంలో, ఇండస్ట్రీ భూమి ఉన్నప్పుడు టైంలో మరి ఎఫ్ అయింది అసలు ఈసీ టెక్నికల్ ఏంది? వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? ట్రూ. కంప్యూటర్ నెట్వర్క్స్ ఒక సబ్జెక్ట్ ఉంటుందా? అది ఏంది అంటే ఇప్పుడు మన రౌటర్లు ఇంటర్నెట్ లో పోతుంది, ఆ సిస్కో హబ్ అలా కొంచెం ఎక్కువ ఉంటుంది మాకల్ గంతే. ఇప్పుడు ఎవడైనా పని చేస్తుండే అసలు ఈసీ ఎవడైనా పని చేస్తుండే వచ్చి డేటా సైన్స్. మరి ఎందుకు అఫ్ఫా? దేర్ ఇస్ నో సెన్స్. అదొక ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే పెద్దవాళ్ళకి గౌరవించాలి అంటారు. ఓకే, టు అన్ ఎక్స్టెంట్ ఐ అగ్రీ టు దట్ స్టేట్మెంట్. నేను గౌరవించను, నా పని నేను చేసుకుంటాను. నేను గౌరవిస్తా, బట్ దే షుడ్ బి ఎట్ దేర్ ప్లేస్, ఐ విల్ బి ఎట్ మై ప్లేస్. ఇప్పుడు పెద్దవాళ్ళు వచ్చి ఎగ్జాంపుల్ ఏంటి అంటే వాళ్ళు ఏం చెప్తే అది ఒప్పుకోవాలి అన్నారు అనుకో. లైక్ అమ్మ కరెక్ట్ తట్టట్లే ఎగ్జాంపుల్ నీ అమ్మ. అదే సంథింగ్ ఏదే అంటే వాళ్ళకి తెలియని విషయాల్లో ఇది పలానా ఇలా చేయాలి సంథింగ్. ఓకే, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు సంథింగ్ లైక్ వచ్చి ఇది నా పర్సనల్ పైత్యం, బట్ ఎనీవేస్ ఇప్పుడు వచ్చి డిగ్రీలు చేయాలా అమ్మా? ఒక్క బీటెక్తో ఏం సరిపోదు, డిగ్రీలు చేయాలి, ఒక మాస్టర్స్ అయినా ఉండాలి. లేదా ఏమైనా సర్టిఫికేషన్ చేయొచ్చు కదా, లేదా ఏమైనా ఎంబీఏ చేయొచ్చు కదా, 4 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా, డబ్బులు ఎక్కువ వస్తాయి. ఫ్యూచర్ లాంగ్ రన్ ఒక 10-20 years నీకు అర్థమవుతుంది మాస్టర్స్ వాల్యూ. ఇప్పుడు నీకు అర్థం కాదు అంట. ఐటీ ఇండస్ట్రీ నేను పనిచేస్తున్నా, డబ్బులు నేను సంపాదిస్తున్నా,
అన్నీ నేను చేస్తాను ప్రస్తుతానికి. లిటరలీ ఐ ఆమ్ ద ఫేస్, ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్, ఐ నో వాట్ ద ఇండస్ట్రీస్, నీకన్నా ఎక్కువ నాకు తెలుసు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు లిటరలీ కొన్ని జాబ్స్ 20 years ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్లో డేటా ఎంట్రీ జాబ్స్ తీసుకున్న వాళ్ళకి కూడా ఇంకా జాబ్స్ ఉన్నాయి బ్రో గవర్నమెంట్లో. దే ఆర్ నాట్ అబ్సల్యూట్. వాళ్ళు మెల్లగా పేపర్ మీద రాసేది మెల్లగా కంప్యూటర్కి షిఫ్ట్ చేశారు తప్పితే దే ఆర్ స్టిల్ ఆ జాబ్స్ ఇంకా ఉన్నాయి. ప్రైవేట్ సెక్టర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రైవేట్ సెక్టర్ చేంజ్కి ఈజీగా ఉంటుంది అనమాట. ఎఫిషియన్సీ. సో చేంజ్ ఈజీ అడాప్ట్ అయితే ఉంటారు ఎందుకంటే ఎగ్జాక్ట్లీ దే ఆర్ అల్టిమేట్ ఎయిమ్ ఇస్ ప్రాఫిట్. అవును. సో ప్రాఫిట్ అంటే గవర్నమెంట్ ఏంది స్లాత్ లాగా నడుస్తూ ఉంటుంది. సో అక్కడ వాళ్ళు గవర్నమెంట్ జాబులు పోకూడదు అని చెప్పి అలా కాపాడుతూ ఉంటారు. వాళ్ళు ఏమి ఎఫిషియెంట్గా పనిచేసి జావరు. కరెక్ట్. ఇప్పుడు ఇట్లా 30 years 40 years అంటే లైక్ 40-45 ఉన్న వాళ్ళు ఆర్ 50 ఉన్న వాళ్ళు అండ్ హూ డు నాట్ నో ద ఇండస్ట్రీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ, వాళ్ళు వచ్చి ఎంబీఏ చేయాలమ్మా. ఎందుకు? వాళ్ళ కొలీగ్ కొడుకు నాకు ఇప్పటి వరకు నాకు అర్థం కాదు. ఇంజనీరింగ్ చేసి ఎందుకు రా ఎంబీఏ చేస్తున్నారు 1 year తర్వాత? ఎంబీఏ ఎంబీఏ చేయాలి. ఓన్లీ థింగ్ ఎంబీఏ బేసికలీ ఇంజనీరింగ్ నుంచి నువ్వు టెక్నికల్ డొమైన్ నుంచి బయట పడిపోవాలంటే ఎంబీఏ చేయాలి తప్పితే ఇంకేం యాడెడ్ అడ్వాంటేజ్ లేదు దాంట్లో. నువ్వు చేసి కుడిచేది ఏం లేదా? నువ్వు చేసి మళ్ళీ టెక్ జాబ్ చేయలేవు అంటే లైక్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ లోన్ నేను చేయనివ్వదు. ఆర్ అంటే దెర్ ఆర్ కాంబినేషన్. ఇప్పుడు ప్రోడక్ట్ మేనేజర్ కానీ ఆర్ ప్రోడక్ట్ ఓనర్ సంథింగ్ అంటే అతనికి వెళ్ళొచ్చు. బట్ అగైన్ చాలా టెక్నాలజీ ఉండాలి అటు పోవాలంటే. ఉత్తను మేనేజర్ ఎందుకు చేయాలి భయ్యా ఎంబీఏ? నేను ఇంజనీరింగ్ చేసి హెచ్ఆర్ ఎందుకు చేయాలి భయ్యా? ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఈజ్ అ డైరెక్ట్ డౌన్ స్ట్రీమ్ ఎఫెక్ట్ ఆఫ్ స్టేటస్. ఎగ్జాక్ట్లీ. అంటే సొసైటీ పుట్స్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టేటస్. ఎందుకంటే స్టేటస్ గేమ్ అందరూ స్టేటస్ గేమ్ ఆడుతారు ప్రతి ఒక్కడు. అంటే నెంబర్ ఆఫ్ వెహికల్స్, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఆర్ ఎంతమంది పిల్లలలో ఎంతమంది ఇక్కడ చదువుతున్నారు అక్కడ చదువుతున్నారు, ఎంతమంది పిల్లలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, ఎక్కడ కూర్చొని ఎంత సంపాదిస్తున్నారు. విజయవాడలో ఉన్నారా, వైజాగ్లో ఉన్నారా, హైదరాబాద్లో ఉన్నారా, కోల్కతాలో ఉన్నారా. హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో ఏ ఏరియాలో ఉన్నారు, ఏ ఏరియాలో ఉంటే ఏ సెక్టర్లో పనిచేస్తున్నారు, ఏ సెక్టర్లో పనిచేస్తున్నారు అంటే ఎంత సంపాదిస్తున్నారు. ఇట్స్ ఆల్వేస్ నంబర్ గేమ్. నువ్వు చెప్పిందని నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇంజనీరింగ్ చేయలేదా, డిగ్రీ చేశారా, ఎందుకు బీటెక్ చేయాల్సింది కదా. అది ఇట్లా బై డిఫాల్ట్ పడిపోతుంది లెవెల్. నువ్వు చెప్ప బయటికి ఎక్స్ప్రెషన్ లో బయటికి రాదు అది. బట్ నీ బ్రెయిన్ లో లిటరలీ వాట్ దిస్ పర్సన్ ఇస్ సబ్స్టాండర్డ్ హ్యూమన్ బీయింగ్. కరెక్ట్. నన్ను అడుగుతా కనీసం నాలో కూడా ఉంది. చాలా చాలా టైం పడుతుంది నాకు కూడా వచ్చేసింది అది. అంటే బికాస్ ఇట్స్ టికిల్ డౌన్. అంటే ఇదే సొసైటీలో ఉంటాం కదా, నాకు కూడా ఉంది. కానీ అది యూ హ్యావ్ టు స్ట్రైవ్ టువర్డ్స్ బ్రేకింగ్ ఇట్. కరెక్ట్. సో నేను చెప్తా, బీటెక్ చేయలేదా, డిగ్రీ చేసావా, ఓ ఇప్పుడు ఎక్కడ చేస్తున్నావు, సాఫ్ట్వేర్ జాబ్ కదా, ఐటీయా, మరి ఐటీలో సాఫ్ట్వేర్ జాబ్ కాకపోతే ఏంటి, కాల్ సెంటరా, ఓకే ఎంత వస్తుంది జీతము, 20,000 ఓకే ఎగ్జాక్ట్లీ 5 years డౌన్ ద లైన్. ఓకే ఇప్పుడు నువ్వు బాగా గ్రో అయ్యావంట కదా, ఇప్పుడు ఎంత జీతం, 1,00,000. మరి 1,00,000 ఎందుకు తార్నాకలో ఉంటున్నావు, కార్ లేదా ఇంకా నీకు, ఎందుకు బండి మీద తిరుగుతున్నావు, బండి మంచిది కాదమ్మా ఎక్కువ, అయినా ఒక ఫ్లాట్ కొనొచ్చు కదా, ఎక్కడ ఎందుకు కొనాలి, ఇక్కడ ఆల్రెడీ ఇల్లు ఉంది కదా. అంటే సిటీ అంతా అటు మూవ్ అయిపోతుందమ్మా. అక్కడ గచ్చిబౌలిలో మా కొడుకు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొన్నాడు 1.2 crores పెట్టి. ఇప్పుడు ఆల్రెడీ దాని వాల్యూ 2 crores ఉంది. దాని ఎట్లా కొన్నాడు అంకుల్ అంటే ఇంట్రెస్ట్ లోన్ తీసుకున్నాడమ్మా, కానీ ఆల్రెడీ వాడు ఇంకొక అసెట్ నేను చాలా బాగా ఇన్వెస్ట్ చేయించేవాడిని, మీరు కూడా చెప్పాలండి మీ అబ్బాయికి ఇట్లా ఇన్వెస్ట్ చేయాలని. కాదు అంకుల్ ఇట్లా గేటెడ్ కమ్యూనిటీలో ఉండడం ఇష్టం లేదు అంటే, ఇప్పుడు అంతా అంతే అమ్మా, నువ్వు ఇష్టం లేదు అట్లా అనకూడదు, ఫ్యూచర్ అట్టే ఉందమ్మా, ఫ్యూచర్ ఎటుంటే అటు వెళ్ళాలి అంతే. 5 months డౌన్ ద లైన్ ఐ లెఫ్ట్ మై జాబ్. ఎగ్జాంపుల్, జాబ్ మానేసేవంట కదా, ఎందుకు మానేసావమ్మా, ఇంకో జాబ్ ఉంటే అని మానేయకూడదు, అసలే ఇప్పుడు మార్కెట్ బాగాలేదంట కదా, రిసెషన్ అంట కదా, ఇప్పుడు అసలే నీకు 27-28 ఉన్నాయి, ఇప్పుడు నీకు పెళ్లి చేసుకోవాలంటే జాబ్ ఉండాలి కదమ్మా, ఏం చేద్దాం అనుకుంటున్నావు ఫ్యూచర్లో అంటే, యాక్చువల్లీ అంకుల్ నేను యూఎస్కి వెళ్ళి ఎంబీఏ చేయాలనుకుంటున్నాను. ఇది ఇంత లేట్గా ఆలోచించకూడదమ్మా, మాస్టర్స్ నేను ఎప్పుడో చెప్పాను నీకు 5 years ముందే మాస్టర్స్ కావాలి అబ్బాయి నీకు అని, నువ్వు అప్పుడు ఆలోచించలేదు. ఇప్పుడు యూఎస్కి వెళ్తే ఎప్పుడు వెళ్తావు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, ఎప్పుడు ఇల్లు ఉంటావు, ఎప్పుడు పిల్లల్ని అంటావు, అంతా లేట్ అయిపోయింది, నువ్వు అసలు సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు నీ లైఫ్ని. అట్లా కాదు అంకుల్, పెళ్ళికి దీనికి సంబంధం ఏమి, అయినా నాకు పెళ్లి చేసుకోవాలి లేదా, నీకు ఇప్పుడు ఇలానే ఉంటుందమ్మా, నీకు జీవితాంతం ఒక్కళ్ళే బతికితే అప్పుడు అర్థమవుతుంది. లేదంటే లేట్గా చేసుకుంటానంటే, లేట్గా అంటే ప్రతిదానికి ఒక టైం ఉంటుందమ్మా. సరే ఇప్పుడు పెళ్లి వరకు కాకపోయినా ఎట్ ఎవ్రీ పాయింట్ ఆ కన్ఫర్మిటీ అనేది ఉండకపోతే, సింపుల్ ఎగ్జాంపుల్ గేటెడ్ కమ్యూనిటీ,
లిటరలీ మార్కెట్ హైదరాబాద్లో ఇన్ఫ్లేట్ చేసి పెట్టినారు. ఏదైతే 80-90 లక్షలు రావాల్సిన ఫ్లాట్ 1.5 lakhs అమ్ముడుపోతుంది. ఎందుకు? ఇదే సోది వల్ల. నువ్వు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గేటెడ్ కమ్యూనిటీ అంటే నువ్వు సొసైటీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నావు బ్రో. దాని లోపల ఒక సొసైటీ ఉంటుంది, ఆ సొసైటీలో మినీ సొసైటీ బేసికలీ, ఆ సొసైటీలో బతుకుతా అని చెప్తున్నాం వెరీ ప్రౌడ్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కాన్సెప్టే అర్థం కాదు, బట్ ఓకే. అండ్ మనకు అది ఎంత క్రేజ్ ఉందంటే లోపలికి వెళ్తాడు, లోపలికి వెళ్ళిన తర్వాత మన భాష మాట్లాడాడు, తెలుగు మాట్లాడాడు, నామోషి ఇంగ్లీషే మాట్లాడుతూ ఉంటారు పిల్లలు. అది చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ మా ఇంట్లో కూడా పాయింట్లో మా అమ్మ అనేది నీకు ఇంగ్లీష్ సరిగ్గా రాకపోతే అడుక్కు తింటావు అని. తింటున్నా తినట్లే యాక్చువల్లీ తినట్లే. ఐఎమ్ డూయింగ్ వెరీ వెల్ ఫర్ మై సెల్ఫ్. బట్ అది ఇప్పుడు కూడా ఉంది. అది ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇప్పుడు నేర్పేయట్లే కూడా తెలుగు. ఎందుకు? ఇంగ్లీష్ ఇస్ ద థింగ్. నీకు ఏమొస్తుంది తెలుగు వల్ల? దిస్ ఇస్ అ డిఫరెంట్ డిస్కషన్. బట్ నువ్వు నీ అస్తిత్వం ఐడెంటిటీ నువ్వే రెడీ ఉన్నావు ఇచ్చేయడానికి. ఎందుకు? స్టేటస్ అనే గేమ్ వల్ల ఫ్యూచర్లో ఆడేదో అయిపోతాడని. నెంబర్ 1 ఎగ్జాంపుల్. నెంబర్ 2 గేటెడ్ కమ్యూనిటీలో కొనాలన్న రీజనే అది. యూఎస్ పంపాడు. ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ వెంట్ టు యూఎస్ బికాస్ ఇంట్లో పోరేటోళ్ళు, వాళ్ళ రిలేటివ్స్ లో ఎవరో యూఎస్ లో ఉన్నారు అని చెప్పుకోవాలి. మళ్ళీ వీళ్ళు బాధపడుతుంటారు. వీళ్ళకి ఇప్పుడు అర్థం కాదు. నాకు లిటరీ అనిపిస్తుంది తెలుసా, ఎట్ యువర్ ఓల్డ్ ఏజ్ ఇప్పటి వరకు అయితే 6 months నడుస్తుంది, ఓకే నడుస్తుంది, ఓకే. నీ ఓల్డ్ ఏజ్ లో ఆ టైంకి రాకపోతే నువ్వు మళ్ళీ వాడిని తిరుగుతావు, వాడేం కొడుకురా అని. నువ్వే పంపించినావు కదా, ఎందుకు పంపించినావు? అగైన్ నేను అంటున్నా, ఒకవేళ నిజంగా ఒక మనిషికి రెక్కలు వచ్చి ఎగరాలనుకుంటుంటే ఎగరడంలో తప్పులేదు. మనం అక్కడ పోయి అవే పెంట చేస్తున్నాం కదా. ఆడ పోయి చిల్లరగా షాపులలో లూట్ చేసుకుని దొరికిపోయి నేను మళ్ళీ చేయను, నేను టూరిస్ట్ అని చెప్పుకుంటా, ఆడ స్కాములు చేసుకుంటా, కన్సల్టెన్సీలు పెట్టుకుంటా, ఈ చిల్లర బతకడానికి అని పంపిస్తుంది ఆడికి. ఎందుకంటే ఏదైతే జుగాడు, ఏదైతే బొక్కల స్టేటస్ గేమ్ ఆడతావో ఆడ పోయి అదే ఆడుతుంది వాడు. అంతే. ఎక్కడ కూడా కష్టపడి ఇప్పుడు నువ్వు జాబ్ సొంతంగా తెచ్చుకోవు, ఎవడో వచ్చి నీకు ఎగ్జామ్ రాస్తాడు, ఎవడో వచ్చి ఇంటర్వ్యూ ఇస్తాడు, ఇంటర్వ్యూ ఇస్తే జాబ్ కూడా చేయలేవు, నువ్వు మళ్ళీ ఇండియాకి అవుట్ సోర్స్ చేస్తావు సపోర్ట్ అని చెప్పి, మళ్ళీ వాడికి కొన్ని $1 ఇక్కడ పే చేస్తావు, మళ్ళీ అక్కడ యూఎస్లో ఏదో పెద్ద కంపెనీలో పనిచేస్తానని చెప్పుకుంటావు. నీకు ఎప్పుడు కూడా నీకు సొంత కాలం మీద నిలబడడం రాదు. అండ్ ఒకసారి నువ్వు ఆ పాటలో అలవాటు పడిపోయిన తర్వాత నువ్వు అదే అందరూ కూడా అదే చేస్తాడు. అంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అదే చేస్తుంటారు. ఒక్కసారి కంఫర్టబుల్ అయినావు అనుకో. సో ఎక్కడ కూడా నీ ప్రాక్టీస్లో నిజం అనేది లేదు, నువ్వు నిజంలో బతుకోవు. అండ్ దెన్ నీ పిల్లలు పుట్టినప్పుడు నువ్వు కూడా చెప్తావు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి. నీకు ఎక్కడ అంటూ ఒక ఐడెంటిటీ నువ్వు క్రియేట్ చేసుకోవాలని అనుకోలేదు. నువ్వు ఎప్పుడు నీతో నిజమే మాట్లాడుకోలేదు. నువ్వు సొసైటీ గురించి ఎందుకు మాట్లాడుతావు? క్లియర్లీ అందుకే తెలుగు చచ్చిపోతుంది. క్లియర్లీ అందుకే తెలుగు అనే సొసైటీ సస్టైన్ అవ్వదు. నీ ఐడెంటిటీ ఇప్పుడు నేను ఇది అని నువ్వే యాక్సెప్ట్ చేయలేకపోతే, అండ్ దిస్ ఇస్ వెరీ మచ్ ఎవిడెంట్ బ్రో, ఎవ్రీ తెలుగు గై వాంట్స్ టు సక్ అప్ టు సమ్వన్. ఎవ్రీ తెలుగు గై వాంట్స్ టు బి సతీష టు ఆర్ రవి అన్న. ఐ డోంట్ నో వై. అండ్ ఇప్పుడు ఇంత మాట్లాడింది కదా నన్ను, బొక్క మైక్ వేసుకుని నువ్వు కూడా మాట్లాడరా నువ్వు కూడా. నేనేమి నాకు థాట్స్ గ్రేట్ అనట్లేదు, నేనేమి నేను యూనిక్ అనట్లేదు. ఐ ఆమ్ ఎ కల్మినేషన్ ఆఫ్ వాట్ ఎవర్ ఐ కన్జ్యూమ్. అండ్ ఇవన్నీ నాకు ఎవడో మైండ్లో పెట్టిన థాట్సే. కానీ నేను కూర్చుని ఓకే ఇది నాకు కొన్ని స్టాండ్స్ ఉన్నాయి అని నేను చెప్తున్నా బయటికి. దానివల్ల నేను చాలా బ్యాక్లాష్ కూడా ఫేస్ చేస్తాను లైఫ్లో. కానీ నాకంటూ ఇది కావాలి అని నేను నిలబడుతున్నాను కదా. ఓకే మేబీ ఇంత కొట్లాడిన తర్వాత నేను కూడా అదే చేస్తానేమో, బట్ కొట్లాడు కదా. వేరే వాళ్ళ దగ్గర నీకంటూ బుర్ర పెట్టుకుని ఆలోచించుకో కదా. ప్రతి దాంట్లో నువ్వు ఒకటో రెండో విషయాలు ఉంటాయి కదా, కనీసం ఒకటనే ఉండాలి కదా. ఇప్పుడు ఎట్ సమ్ పాయింట్ లెట్ us say a lot of people said to us, మీరు ఎందుకు ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయరు, ఎందుకు రీల్స్ చేయరు, ఎందుకు లైక్ అంటే చాలా మంది అడ్వైస్ ఇస్తారు, లైక్ ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని. మేము చాలా ఆలోచించాం కూడా దీని గురించి. బట్ somehow we figured out that this is what is best for us. అందరికి అర్థం కాదేమో what are these guys rambling about అన్నది. బట్ దిస్ ప్లాట్ఫామ్ ఈస్ ఫర్ us to ramble. అంతే, దిస్ ఫర్ షూర్, దట్ ఫర్ షూర్. ఈ కన్సిస్టెన్సీ మేము యాక్చువల్లీ ఈ పాటలో స్టార్ట్ అయ్యి ఎక్కడికెక్కడికో వెళ్ళి మళ్ళీ ఈ పాతకు వచ్చాము. సో ఈ పాతకు వచ్చిన తర్వాత చాలా మంది అంటారు ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారా అని. దగ్గర వాళ్ళు అంటారు, దూరం వాళ్ళు అంటారు, అందరూ అంటారు. ఎవరికి అర్థం కాదు వీళ్ళు ఎందుకు ఇంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నారని. మాకు అర్థం కాదేమో, బట్ వీ లైక్ ఇట్, వీఆర్ డూయింగ్ ఇట్. బట్ డూ సంథింగ్ లైక్ దట్ ఫర్ యువర్ సెల్ఫ్. ట్రూ. అండ్ నేను అంటున్నాను, నేను ఓన్లీ పాడ్కాస్ట్ ఒకటే ఇట్లా చేస్తాను అనట్లేదు.
నేను లైఫ్లో చాలా దగ్గర ఇది చేద్దామని ట్రై చేస్తూ ఉంటా, చాలా బ్యాక్ ఫైర్ అయితే కూడా, బట్ ఇట్ ఈస్ ఓకే. పాయింట్ ఏంటంటే వీ నీడ్ మోర్ గైస్ హు ఆర్ ఇండిపెండెంట్. అండ్ మన వాళ్ళు ఇండిపెండెంట్ ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారు తెలుసా, యూఎస్కి వెళ్ళి అక్కడ ఉంటారు, ఎందుకంటే ఎవరికి వెళ్ళాడు కదా వాడిని, సో వాడు అక్కడికి వెళ్ళి నచ్చింది చేసుకుంటాడు అనమాట. అక్కడ ఫ్రీడమ్ ఇక్కడ ఉండి ఫైట్ చేయండి అంటే చేయరు. అక్కడ ఈజీగా బై డిఫాల్ట్ ఫ్రీడమ్ అండ్ ప్రైవసీ వచ్చేస్తుంది కదా, ఎవరిని దేకడు బేసికలీ, ఎవరిని పట్టించుకోడు. లిటరల్లీ స్పృహ తప్పి రోడ్డు పైన పడిపోయినా ఎవడొచ్చి కాపాడు. కరెక్ట్. ఇది ఫ్యాక్ట్, ఏ దేశమైనా ఇదే ఫ్యాక్ట్, మీరు ఏమని అనుకోండి ఆ దేశాల గురించి అని. సో అలా ఉంటుంది కాబట్టి ఎవరు పట్టించుకోడు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత చెయ్యాల్సి వస్తుంది. బేసికలీ ఇప్పుడు ఇక్కడ ఉంటే మీ అమ్మ నాన్నలో, అన్న చెల్లెల్లో, అక్క తమ్ముళ్ళలో, ఫ్రెండ్స్ వీళ్ళందరి నుంచి ఏదో సమ్ సార్ట్ ఆఫ్ రెసిస్టెన్స్ వస్తారు అనమాట. రేపు నేను ఒక పాడ్కాస్ట్ స్టార్ట్ చేస్తారా, అందుకు నీకు ఐడియా వచ్చింది అనుకో, నేను రేపటి నుంచి స్క్వాష్ ఆడతా, నువ్వు కూడా వస్తావా అని ఫ్రెండ్ అడగాలో, చెల్లెని అడగాలో, వాళ్ళని వీళ్ళని అడగాలనుకుంటున్నావు, మరి ఏదో యాక్టివిటీ చేయాలనుకుంటున్నావు, లేదా పియానో నేర్చుకోవాలనుకుంటున్నావు, వయలిన్ నేర్చుకోవాలనుకుంటున్నావు, సమ్ సార్ట్ ఆఫ్ యాక్టివిటీ ఇఫ్ యూ వాంట్ టు డూ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు పర్స్యూ ఆర్ ఇఫ్ యూ వాంట్ క్రియేట్ అ హ్యాబిట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇండియాలో నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు చాలా రెసిస్టెన్సెస్ని ఆర్ చాలా విషయాలని తట్టుకొని నించొని చేయాలి ఇండియాలో. ఎందుకంటే ప్రైవసీ అండ్ ఇండిపెండెన్స్ వీటన్నిటికీ ప్రతిసారి ఏదో ఇష్యూ వస్తుంటుంది. అంటే ఏదో ఇష్యూ అంటే ఇప్పుడు సడన్గా ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది అనుకో, ఆబ్వియస్లీ హెల్త్ ఎమర్జెన్సీని అడ్రస్ చేయడానికి అటు ఇటు వెళ్ళాలి. లేదా ఏదో చిన్న విషయం వల్ల నువ్వు ఆర్ ఇంట్లో ఏదో ఆ వీకెండ్ వస్తే ఈ ఫంక్షన్, ఈ వీకెండ్ వస్తే ఆ ఫంక్షన్ అని అమ్మ వాళ్ళు పిలుస్తూ ఉంటారు, అక్కడికి అటెండ్ అవుతూ ఉండాలి. అట్ ద సేమ్ టైం నీ డే టు డే జాబ్ కానీ, వర్క్ కానీ, నీ కాలేజ్లో ఉంటే కాలేజ్, అవన్నీ ఉంటాయి నీకు. సో ఈ రెసిస్టెన్స్ అన్నిటినీ నువ్వు తట్టుకుంటూ నువ్వు నించొని చేయాలి. ఎందుకంటే నువ్వు అఫ్కోర్స్ నువ్వు మోస్ట్లీ మీ పేరెంట్స్తోనో లేదా రిలేటివ్స్ ఇంట్లోనే ఉంటావు, హైదరాబాద్ అయితే ఆర్ వేరే ఊరైతే కానీ. ఈ రెసిస్టెన్సెస్ ఆర్ ఈ ఆబ్లిగేషన్స్, మోస్ట్లీ చెప్పాలంటే ఆబ్లిగేషన్స్ అని కూడా చెప్పొచ్చు, ఈ ఆబ్లిగేషన్స్ అన్ని పటాపంచలేకపోతాయి నువ్వు దేశం దాటాం కానీ. ఎందుకంటే నేను పట్టించుకున్నట్టు నా దగ్గర ఎవడు ఉండడు. జస్ట్ నీకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది, అది పార్ట్ టైం నుంచి అయినా ఉండొచ్చు, లేదా నువ్వు పెట్టుకున్న లోన్ నుంచి అయినా ఉండొచ్చు. ఆ డబ్బు వాడుకొని నువ్వు ఏదో చేస్తూ ఉంటావు. సో ఇందాక ఇక్కడ ఉండే అంటే అదే ఆబ్లిగేషన్స్ అక్కడ ఎక్సెట్రా వేరే దేశం పోతే ఏం చేయకుండా జస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది, అది సో యూ డెవలప్ యువర్ హ్యాబిట్స్ అండ్ ఆల్. సో అగైన్ ఇందాక శాండీ చెప్తున్నప్పుడు కానీ ఆర్ ఆబ్వియస్లీ ఎపిసోడ్ వింటున్న వాళ్ళకి, ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళకి ఇట్ కెన్ ఫీల్ లైక్ అరే వీడు ఎందుకు ఇక్కడ కూర్చొని ప్రీచ్ చేస్తున్నాడు, మైక్ పెట్టుకొని ప్రీచ్ చేస్తున్నాడు అలా అనిపించచ్చు. బట్ ఎసెన్షియల్ పాయింట్ ఏంటి అంటే చాలామందికి చాలా ఒపీనియన్స్ ఉంటాయి, చాలా విషయాల్లో చాలా స్ట్రాంగ్ స్టాండర్డ్స్ ఉంటాయి. చాలా బేసిక్ ఎగ్జాంపుల్ నుంచి ఏ టైప్ ఆఫ్ డ్రింక్ తాగుతారు, టీ, కాఫీ, మిల్క్, సమ్ సార్ట్ ఆఫ్ ఏరేటెడ్ డ్రింక్ ఎక్సెట్రా. అక్కడ నుంచి ఏ కలర్ షర్ట్ వేసుకుంటారు, ఎలాంటి వెహికల్ వాడాలనుకుంటున్నారు, మల్టిపుల్ ఫ్యాక్టర్స్, మల్టిపుల్ ఫాసెట్స్ ఆఫ్ లైఫ్లో చాలా ఒపీనియన్స్ ఉంటాయి, చాలా స్ట్రాంగ్ స్టాండర్డ్స్ ఉంటాయి. అంటే నిజంగానే బయటికి వెళ్ళి ఎంబీఏ చేయాలనుకుంటున్నా, లేదా ఇక్కడే ఉండి ఇక్కడే సంపాదించాలనుకుంటున్నా, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. బట్ వెన్ పుష్ కమ్స్ టు షవ్ అంటే ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ భావాలని ఆ స్టాండ్స్ తీసుకునే అవసరం వచ్చినప్పుడు మీరు తీసుకుంటున్నారా లేదా అనేది క్వశ్చన్. వెన్ ద సిచ్యువేషన్ అరైజెస్, వెన్ యూ హ్యావ్ టు టేక్ అ స్టాండ్స్ ఫర్ యువర్ సెల్ఫ్, when there is an option, when there is a binary option given to you, are you sticking to your stance and taking the option that is more beneficial to you according to your stance and your taste? Correct. Another question. సో నువ్వు చెప్తున్న పాయింట్ టు లార్జర్ కాంటెక్స్ట్ ఇది జస్ట్ నీకు నచ్చింది చేయడంలో కాదు, నీ వాల్యూస్లో కూడా. Values, it's a culmination of all these things. It's a multi causal. Any decision to take is multi causal. అంటే ఎట్లా అంటే మన సొసైటీ ఎట్లా అంటే ఒక 10 మంది వచ్చి నువ్వు గట్టిగా నమ్ముతున్నావు, 10 మంది వచ్చి లేదు చేసి అంటే నువ్వు ఓకే అనేస్తావు, ఎందుకంటే నువ్వు గట్టిగా నుంచలేవు. ఎగ్జాక్ట్లీ. కాన్ఫర్మేషన్, ఆ కాన్ఫర్మేషన్కి నువ్వు తల ఉంచుతున్నావా లేదా అనేది క్వశ్చన్. కరెక్ట్. బై డూయింగ్ దిస్ బై డిఫాల్ట్ వీఆర్ నాన్ కాన్ఫర్మిస్ట్. బై పుట్టింగ్ దిస్ ఆన్ యూట్యూబ్, రికార్డింగ్ దిస్ ఆన్ ఒక పరికరంలో రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడుతున్నాం. ఇది ఏదైనా ఉండని, ఇలాంటి చెత్త అయినా ఉండని, ఇన్వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయినా ఉండని, బట్ వీఆర్ ఎక్స్పోజింగ్ అవర్ సెల్ఫ్, లైక్ అవర్ ఫేసెస్, ఆల్ దిస్ లొకేషన్, దిస్ ప్లేస్ ఆన్ అ పబ్లిక్ ప్లాట్ఫామ్
అది ఎంతమంది చూస్తున్నారో లేదా ఇర్రెలవెంట్, దట్ కెన్ బి డిఫరెంట్ డిస్కషన్. కానీ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెడుతున్నాం. సో బై డిఫాల్ట్ వీఆర్ నాన్ కాన్ఫార్మిస్ట్ ఇన్ దట్ వే. సో అలా సరే ఇది ట్రివియల్ మ్యాటర్, ఇది పెద్ద విషయమే కాదు. కరెక్ట్. చాలా ఇంపార్టెంట్ విషయాల్లో నువ్వు నాన్ కాన్ఫార్మిస్ట్గా ఉంటున్నావా లేదా? ఇట్స్ నాట్ నెసెసరీ. నేను ఏమన్నా అంటే సార్ మనం ఉండమంటారు నేను అదే అసలు ఉండనే ఉండమంటే అసలు ఉండనే ఉండం. లైక్ వీ డోంట్ వాంట్ టు బీ, వీ విల్ నెవర్ బీ. ఇది అండ్ దాంతో ప్రాబ్లం ఏంటంటే ఎవడు నిజం మాట్లాడాలనుకోడు. నిజం లైక్ ఇప్పుడు అందరికి వచ్చి కూర్చుని ఒక పేజ్ మీదకి వచ్చి కులం తప్పు ఆర్ అందరూ సరే కులం వరకు వెళ్ళకు అందరూ వచ్చి కూర్చుని గట్టిగా హైదరాబాద్లో ఆర్ ఇన్ జనరల్ ఇండియాలో రియల్ ఎస్టేట్ ఇన్ఫ్లేటెడ్ ఉంది, ఎందుకు దీన్ని సాల్వ్ చేయాలి డిస్కషన్కి రా కదా. అది కాకుండా లే ఇది సాల్వ్ చేసే మధ్యలో నేను సడన్గా ఒక చిన్న సన్నం దొరికితే దాంట్లో పోయి బ్లాక్లో కొనేస్తా ఫ్లాట్లు, సో దట్ ఐ విల్ బి బెనిఫిషియల్. ఆర్ నాకు ఆల్రెడీ ఫ్లాట్స్ ఉన్నాయి కాబట్టి నేను అసలు దాన్ని ఎదగనియను ఎప్పుడు. లైక్ ఐ విల్ నాట్ లెట్ దిస్ బబుల్ బ్రేక్. ఎప్పుడు ఇంత చెత్తలోనే ఎందుకు పోతుంది, ఈ మర్కీ వాటర్స్లో ఎందుకు ఉండాలి ఎప్పుడు? ఎందుకంటే దీనివల్ల ఎప్పుడు కలెక్టివ్లీ వీఆర్ నాట్ ప్రోగ్రెసింగ్. వాట్ ఐఎమ్ టెలింగ్ ఈస్ వీ వాంట్ గైడెన్స్, వీ వాంట్ గురూస్ ఇన్ అవర్ లైఫ్. We want my parents, my relatives, my elder siblings or my well-wishers, all of them, I want them to be my gurus. Not చేయి పట్టుకుని తీసుకెళ్ళకూడదు గుడి ఎప్పుడు. ఇది చూపించి చేస్తే బాగుపడతావు లేదా సస్తావు. నేను చేసేది ఏం చేస్తా, నువ్వు చెప్పు అంతే, ఇట్లా చేయరా బాగుపడతావు అని చెప్పవరకు ఆడవరకే. వచ్చి నువ్వు ఇట్లనే చేయాలి, ఇదే కరెక్ట్, వచ్చి చేయి పట్టుకుని లాక్కెళ్తా అన్నావు అనుకో, దెన్ వీఆర్ నెవర్ గోయింగ్ టు ఇంప్రూవ్. ఎన్ఫోర్సర్ నీ చుట్టుపక్కల ఉన్న మనుషులందరిలో ఎవరైతే నీకంటే పై స్థాయిలో అంటే ఏజ్ అండ్ ఆల్సో ఎక్స్పీరియన్సెస్లో ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళందరిలో నువ్వు ఒక ఎన్ఫోర్సర్ని వెతకకూడదు. ఎన్ఫోర్సర్ గైడింగ్ లైట్ ఒక రూల్ చెప్పి ఇలానే చేయాలని చెప్పే వాళ్ళని వెతకకూడదు. వాళ్ళు నీకు ఆప్షన్ ఇవ్వాలి, ఆర్ లైక్ నీకు ఒక వేగ్ ఐడియా ఇచ్చి, డెలిబరేట్లీ వేగ్ ఐడియా ఇచ్చి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయరా అనే ధైర్యం ఇవ్వగలిగే వాళ్ళు ఉన్నా చాలు. కరెక్ట్. ఇట్ షుడ్ బి సమ్వన్ లైక్ సిరివెన్నెల సేయింగ్ దట్ ముసుగు వేయొద్దు మనసు మీద, కళ్ళు వేయొద్దు వయసు మీద, ఎగరనివ్వాలి కుర్రాల రెక్కల్ని తుఫాను వేగాలి. కరెక్ట్. ఎవడి ఆనందం వాడిదంటే ఒప్పుకోలేరా, అనుభవించిందే తెలియదంటే తప్పు అంటారా, మనసు చెప్పిందే మాకు వేదం కాదనే వాడే లేడురా, మనకి తోచిందే చేసి చూద్దాం ఎవరు ఏమంటే ఇందిరా, ఆ ధైర్యం మీలుందా? అది ఇంత చిన్న విషయంలో ఉండని, ఎంత పెద్ద విషయంలో ఉండని, ఒక అమ్మాయిని బయటకు అడగడం కోసం ఉండని, లేదా లిటరలీ ఆల్మోస్ట్ నీ పెళ్లి జరగబోతుంది కానీ నువ్వు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నావు, ఈ విషయం నువ్వు ఇంట్లో చెప్పలేదు, ఇంకా చెప్పగలిగే ధైర్యమైన ఉండని, లేదా మీ మేనేజర్ని సావగొడుతున్నాడు, నీకు నచ్చట్లేదు ఈ ఉద్యోగం, ఈ విషయం నీ కొలీగ్స్ అందరికీ తెలుసు, నీ మేనేజర్ చెప్తావా? ఆర్ యూ గోయింగ్ టు టేక్ దట్ కాల్? దిస్ మైట్ సౌండ్ వెరీ డ్రామాటిక్ అండ్ ఆల్, బట్ రియల్ లైఫ్లో ప్రతి ఒక్కరి జీవితంలో చుట్టూ కనిపిస్తున్న విషయాలే నేను చెప్పేది. నా సొంతంగా నేను సినిమాల నుంచి డ్రామాటైజ్ చేయట్లేదు. సో వీడు చెప్పినట్టు సింగిల్ హ్యాండెడ్లీ ఎ గాయ్ కాల్డ్ చార్లీ కర్క్ డిడ్ దిస్. అతను యూనివర్సిటీ నుంచి డ్రాప్ అవుట్ అయ్యి, యూనివర్సిటీ అనేది నాకు లాభం చెందట్లేదు, ఇట్ ఈస్ యాక్చువల్లీ స్పాయిలింగ్ మీ అని చెప్పి యూనివర్సిటీ నేను డ్రాప్ అవుట్ అయ్యి యూనివర్సిటీస్లో ఎందుకు జాయిన్ అవ్వకూడదు, ఆర్ యూనివర్సిటీస్ ఎట్లా జనాల్ని కరప్ట్ చేస్తున్నాయి దగ్గర నుంచి టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ అనే దాన్ని ఒక స్టార్ట్ చేసి అక్కడి నుంచి హీ ఆల్మోస్ట్ టర్న్ అన్ ఎలక్షన్ అంటారు. లైక్ ఏదైతే యూత్ ఓటర్స్ ఉన్నాయో వాళ్ళు రిపబ్లికన్ పార్టీకి ఓట్ చేయడానికి 2024 ఎలక్షన్స్లో, 2023 ఎలక్షన్స్లో, 2024 ఎలక్షన్స్లో హీ మేడ్ ఎ హ్యూజ్ రోల్ అంటాడు. యుఎస్ ఎంత దౌర్భాగ్యమైన స్టేట్ ఉంది అంటే యుఎస్ వాస్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. యుఎస్ అమెరికన్ డ్రీమ్ అంటే ఏంటంటే గ్రౌండ్ అప్ నుంచి ఒకడు ఇఫ్ హీ హ్యాడ్ ఇంటిగ్రిటీ అండ్ ఇఫ్ హీ హ్యాడ్ ద గట్స్ టు డూ ఇట్, there was always place for that guy. That is the American dream. ఏంటంటే నువ్వు కష్టపడి పనిచేసి క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటే యూ విల్ మేక్ ఇట్ బిగ్ వన్ డే. చార్లీ కర్క్ మేడ్ బిగ్ వన్ డే. అతను చంపేసిన తర్వాత యూఎస్లో టు ఆనర్ హిమ్ ఆల్ ఆఫ్ ద ఫ్లాగ్స్ సగంకే ఉండే, హాఫ్ మాస్ట్. JD Vance, the vice president and the vice president's wife, they went, he literally carried his coffin. That is the status he's having today because he believed in whatever he did whatever he believed in. He had staunch Republican right-wing values, but he believed in. That is the American dream. ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే అతను నమ్మిన దానికి, ఆ ఫ్రీ స్పీచ్ అనే దానికి అతను చంపేశారు. దానికి ఏదైనా రీజన్ అవ్వచ్చు, బట్ అంత దరిద్రమైన సొసైటీలో
అమెరికా కూడా ఉంది. అమెరికా కూడా ఇట్ హెస్ గాటన్ వే వర్స్. ద అమెరికన్ లెఫ్ట్ ఈస్ డ్రాగింగ్ ద సొసైటీ టు ప్లేసెస్ వేర్ అమెరికా వాస్ ఫౌండెడ్ ఆన్ దీస్ వాల్యూస్. అమెరికాలో ఫ్రీ స్పీచ్ లేకపోతే వాళ్ళు డెమోక్రసీ కాదంటారు. కరెక్ట్. లిసన్ టు అమెరికన్, వాళ్ళు అంటే ఫ్రీ స్పీచ్ లేకపోతే డెమోక్రసీ కాదంటారు. ఎందుకు వాళ్ళు నిజం మాట్లాడతారు వాళ్ళకి. సో దెన్ దట్ ఈస్ వై దే డూ క్రేజీ థింగ్స్. దట్ ఈస్ వై a lot of innovation has been happening in the last 70 years. అట్లాంటి సొసైటీ డిటేరేట్ అవుతుంది. మళ్ళీ ఏదైతే ఫ్రీడమ్ వాళ్ళు తెచ్చుకుని ఇన్ని రోజులు ఎంజాయ్ చేస్తారో దాన్ని వాళ్ళే వద్దనుకుంటున్నారు. ఒక గై కాల్డ్ చార్లీ కర్క్ వాజ్ షాట్ వెన్ హీ వాజ్ డిబేటింగ్. ఎస్, లైవ్. సో సాడ్, విచ్ ఇస్ సో యాంటీ అమెరికన్ యాక్చువల్లీ. యా, ఒకప్పుడు మనం కూడా అదే, మనం కూడా సంవాద్ ఇవన్నీ ఎందుకున్నాయి, మనం ఎందుకు కోల్పోతున్నాం, అసలు ఎందుకు క్వశ్చన్లు అడగట్లేదు, ఎందుకు ఎందుకు ఊరుతున్నాం, వై హ్యావ్ వి బికమ్ అ షీప్? ఎందుకు అందరు యూఎస్కి వెళ్ళాలి, ఎందుకు అందరు ఎంబీఏ చేయాలి, ఎందుకు అందరు బీటెక్ చేయాలి, హ్యుమానిటీస్ ఎందుకు చదవకూడదు, ఎందుకు అంటే నేను అంటున్నాను, నువ్వు రిస్క్ తీసుకోక భయ్యా, నువ్వు చెయ్యి, సేఫ్ గేమే ఆడు. బట్ అగైన్ దిస్ ఈస్ అ కాల్ టు ఎల్డర్ దట్ టేక్ ఎ స్టెప్ బ్యాక్, చిల్లు కొట్టండి కొంచెం. అంత ఉంటే సేఫ్టీ నెట్ ప్రొవైడ్ చేయండి. ఓకే, వీడికి గుడిసినా నేను అంత వరి ఉంటే అది చేయి, కానీ సావ కొట్టకొచ్చి నెత్తి మీద వచ్చి శృతి పట్ 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 నువ్వు ఇదే చేయాలి. ఏమొస్తుంది దానివల్ల? నువ్వు అనుకునే ఏదైతే తెలుగు ఉందో, నువ్వు అనుకునే ఏదైతే ధర్మం ఉందో ఏది ఉండదు ఈ ల్యాండ్ మీద అట్లా చేస్తూ ఉంటే. ఎందుకంటే వాడి ఐడెంటిటీ తెలీదు. సో వాడు ఎవెన్చువల్లీ ఏది ఈజీ అయితే అటు పోతాడు. అంటే అమెరికా పోతాడు, తెల్లుడు అంటే తెల్లుడికి పోతాడు, అంతే. అస్తిత్వం వాడికి అంటూ ఒక అస్తిత్వం ఉండదు, వాడికి అంటూ ఒక ప్రైడ్ ఉండదు. ఏం సాధిస్తారు దానివల్ల? అది క్రియేట్ చేసుకోవాల్సిన స్పేస్ ఇవ్వాలి కూడా, అది సొసైటీ ఇవ్వాలి. చార్లీ కర్క్ ఇన్సిడెంట్ అమెరికాలో జరిగింది, బట్ ఇండియాలో అలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. మనకు తెలియదు. ర్యాండమ్గా ఏదో అంటే చార్లీ కర్క్ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ట్విట్టర్ ఓపెన్ చేయడం ఆల్మోస్ట్ మానేసిన. అయితే ఇందాక ఒక 5-6 గంటల ముందు సాయంత్రం ఒక 2 నిమిషాల కోసం ఓపెన్ చేస్తే ఒక జర్నలిస్ట్ ఉంటారు, ఆవిడ నేను ఫాలో అవుతుంటా. ఆవిడ పోస్ట్ చేసిన అనమాట. వేరే ఐ థింక్ కర్ణాటక జర్నలిస్టో బెంగాలీ జర్నలిస్టో ఎవరో ఒక ఆయన ఏదో ఇన్వెస్టిగేషన్ కోసం 2 days ముందే వెళ్ళారంటారు. ఆ తర్వాత నుంచి కాంటాక్ట్ లేదు. లాస్ట్ 2 days తర్వాత ఆయన బాడీ దొరికింది. రెగ్యులర్ డెత్ అనే పోలీసులు డిక్లేర్ చేసినారు. ఎవరు ఆయన కోసం ఫైట్ చేయలేదు. బట్ వేరే ఏదో ఎన్జిఓ వచ్చి యాక్చువల్లీ ఇక్కడ ఏదో సస్పిషన్ ఉంది అని చెప్పేసి ఫైట్ చేస్తే చాలా రోజుల తర్వాత తెలిసింది ఏంటి అంటే ఆయన చంపేయబడ్డారు. బికాస్ ఆయన ఏదో క్లినికల్ అంటే లైక్ ఏదో గుండాకు సంబంధించిందో లేదా ఏదైనా స్కామ్కో ఏదో మాఫియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీద ఆయన రిపోర్ట్ చేస్తూ ఉండడం వల్ల ఆయన చంపేసినారు. యాక్చువల్లీ ఐ ఫర్గాట్ హిస్ నేమ్, సారీ. బట్ ట్వీట్ కనపడింది నాకు. సో అది ర్యాండమ్గా అయితే చూస్తే ట్వీట్ కనపడింది. అగైన్ ఇది మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి రాదు, ఎవరు పెద్ద కవర్ కూడా చేయరు. ఇలాంటి విషయాలు ఎన్నో జరిగినాయి. అఫ్కోర్స్ మోస్ట్ పాపులర్ ఎగ్జాంపుల్ నాకు గుర్తుంది ఏంటి అంటే గౌరీ లంకేష్ బీయింగ్ అసాసినేటెడ్. అంతకుముందు ఎవరైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే బెనజీర్ భుట్టో వాజ్ ఆల్సో అసాసినేటెడ్. మల్టిపుల్ ప్రెసిడెంట్స్ ఆఫ్ అమెరికా వేర్ ఆల్సో అసాసినేటెడ్. మన ప్రైమ్ మినిస్టర్లే అసాసినేట్ అయి ఉన్నారు. కరెక్ట్. వై కిల్ అంటే నువ్వు ఒప్పుకోకపోతే, నువ్వు అంగీకరించకపోతే, నీకు మాట్లాడే శక్తి లేకపోతే, నీకు మాట్లాడే శక్తి నీ డెమోక్రసీ ఏదో రకంగా ప్రొవైడ్ చేస్తుంది. ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత డెమోక్రసీకి ఉంది. త్రూ జ్యుడిషియరీ, త్రూ పోలీస్, త్రూ రైట్ టు ఇన్ఫర్మేషన్, త్రూ ఎన్జిఓస్ ఆర్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ వేర్ యూ కెన్ ఆర్గనైజ్ పీపుల్. కరెక్ట్. నీకు ఆ హక్కు ఉంది. కరెక్ట్. నీ తప్పు అని ఎవరన్నారు? పీస్ఫుల్లీ కూడా ప్రొటెస్ట్ చేసుకో, రాస్తారోకలు కూడా చేసుకో. దట్స్ ఆల్సో ఇట్స్ స్టిల్ హార్మింగ్ ద సొసైటీ ఇన్ సమ్ వే, బట్ అది కూడా ఓకే. హైవేలు బంద్ చేస్తారు ఎందుకంటే పర్మిషన్ తీసుకొని చేస్తావు. యూఆర్ పర్మిటెడ్, హైవేకి పర్మిషన్ ఉండదు. బట్ అగైన్ రాస్తారోకో ఇన్ ద సెన్స్ లైక్ బంద్ కి యూఆర్ పర్మిటెడ్ టు బంద్ ద సిటీ, లైక్ ద లేబర్ ఇన్ ద సిటీ బై టేకింగ్ పర్మిషన్. లైక్ ముందు రోజు నువ్వు చెప్పి చేసుకోవచ్చు. సో ఈ లెవెల్లో నువ్వు యాక్టివిజం చేసుకోవచ్చు ఏ విషయమైనా. బట్ ఇవన్నీ కాకుండా ఐ విల్ గో ఫర్ ఆర్సన్ అంటే కత్తులు తీసుకొని పొడి చేయడము, మాబ్ లాగా వచ్చి చంపేయడము, ఈ నేపాల్లో జరుగుతున్నట్టు చేయడం. నేపాల్లో జరుగుతున్న దానికి పీపుల్ ఆర్ లైక్ ఇండియాలో కూడా జరగాలి. ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా? ఒక్కరోజు కనుక అట్లయినా జరిగి ఒక హోటల్ బర్న్ చేసి, అట్లయితే హిల్టన్ హోటల్ బర్న్ చేస్తే స్ట్రైట్ అవే 20-30 years వెనకాలకి వెళ్ళిపోతాం మనం.
ఇన్వెస్ట్మెంట్స్ ఆగిపోతాయి. వాట్ ఆర్ యూ గైస్ ఈవెన్ థింకింగ్? Yeah. మీకు ఏం మాట్లాడుతున్నామో కొంచెం ఓకే ఆవేశం, ఓకే ఆవేశం ఒక్కటే ఉండి జస్ట్ దెర్ ఇస్ నో ఆలోచన అనుకో, దెన్ దట్ ఈస్ నో యూఆర్ బర్నింగ్ ఎవ్రీథింగ్ టు యాషెస్. యా నో పాయింట్. నువ్వు ఏం చేస్తున్నావు? నేపాల్లో జరిగింది, ఇట్ ఇస్ సాడ్. వాళ్ళు చేసిన తప్పు. వాళ్ళు చేసిన తప్పు, అదే ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళ పేరు పొలిటీషియన్స్ తప్పు. నేను మళ్ళీ రీల్స్ చూస్తున్నా ఇట్లా నేపాల్ మీద ప్రాపర్ జరుగుతుంది, బట్ జెన్జీ వాళ్ళే వచ్చి మళ్ళీ రోడ్లు క్లీన్ చేస్తారు అది ఇది అనేది కూడా చూసాను. I don't know what is happening in Nepal. It is very rosy until you put it on a social media platform for reels and views. Exactly. So PR అది కూడా. I don't know what is PR. So ఏదైతే గవర్నమెంట్ చేసిన తప్పు, దాని తర్వాత ఏదైతే జరిగిందో తప్పు, గవర్నమెంట్ పడగొట్టాలా మేబీ ఎస్, ఐ డోంట్ నో, తెలియదు నాకు ఏం ఐ డోంట్ నో ద సొల్యూషన్. బట్ ఇదైతే కాదు, ఏదైతే రెవల్యూషన్ ఇస్ నెవర్ ది ఆన్సర్. The point I'm getting at is revolution is never the answer. Revolutions are very romanticized. Correct. They're romanticized because they should be far away from reality. Correct. They should not. If it were your reality, you would never romanticize it. Yeah. So revolution is like love at first sight. It is always romanticized, but doesn't work out in real life. Or a celebrity crush. Yes. Doesn't work out in real life. Exactly. It should not be also. Yeah. Yeah. Again, so ఎక్కడికక్కడ tangents లోకి వెళ్ళిపోయినాం because all of this originates from సంథింగ్ కాల్డ్ స్టేటస్. సో ఫ్రమ్ షోలో అయితే స్టేటస్, ప్రతి ఒక్కడు వాళ్ళ స్టేటస్ కోసం ఆ స్టేటస్ గేమ్ కోసం ఆడుతూ ఉంటారు. ఆ స్టేటస్ గేమ్ని అంటే అంటే వీడు ఒకటి చేస్తే వాడి ఎత్తుకి పై ఎత్తు వేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ప్రతి ఒక్క పాత్ర. సో అక్కడ నుంచి సో అది చాలా బాగా చూపించారు కాబట్టి వి వెంట టాంజెంట్స్ టేకింగ్ బట్ ఫ్రమ్ షో యాజ్ అన్ అబ్జర్వేషన్ ఆఫ్ సొసైటీ, observation on society is brilliant. It's absolutely brilliant on many levels. Especially ఆడవాళ్ళ విషయంలో అయితే అగైన్ ఇప్పుడు సడన్గా వీడు ఒక తప్పు దగ్గర మొదలుపెట్టి ఒక అబద్ధం దగ్గర మొదలుపెట్టి మళ్ళీ చివరికి వచ్చి వీడే కాపాడేసిండు, ఓకే వీడు మ్యాన్, ఉమెన్ని సేవ్ చేసిన మ్యాన్ అంటే కూడా దెర్ ఇస్ అ నువాన్స్ టు ఇట్. ఏం నువాన్స్ అంటే ఈమె ఏదైతే సులోచన వాళ్ళ కూతురు ఏడ్చుకుంటూ అశోక్కి చెప్తా ఉంటుంది కదా, బొట్టు పెట్టుకుని అశోక్ చెప్తా ఉంటుంది. ఎందుకంటే బొట్టు పెట్టుకున్నప్పుడు అశోక్ బొట్టు లేనప్పుడు వాళ్ళ అమ్మ అని ఆమె నమ్ముతుంది. సో బొట్టు పెట్టుకున్న అశోక్కి ఏడుస్తూ చెప్తుంది అనమాట. ఏం చెప్తుంది అంటే, మా అమ్మ బతుకున్నప్పుడు వీళ్ళెవరు నా దగ్గరకు వచ్చేటోళ్ళు కాదు, మా ఇంట్లోకి వచ్చేటోళ్ళు కాదు, మా ఇంట్లో కాలు కూడా పెట్టేటోళ్ళు కాదని. సో షీ వాస్ ద ప్రొటెక్టర్ ఆఫ్ దేర్ హోమ్. అన్ఫార్చునేట్లీ షీ డైడ్, బట్ షీ వాజ్ ఆల్వేస్ బీన్ ద ప్రొటెక్టర్ ఆఫ్ దేర్ హోమ్. సో అక్కడ ఎవరు దెర్ ఇస్ నో మ్యాన్ సేవియర్ దేర్. అందుకే వీడు ఏం చేస్తాడు, సులోచన ఫోటోలో ఆమె పెద్ద బొట్టు పెట్టుకుంటుంది ఎర్రగా. సో వీడు చివరిలో ఇంకా పసుపు పూసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని ఇంకా చీర కట్టుకొని నిజంగానే సులోచననే వచ్చింది అలా నమ్మించాలని చెప్పేసి వెళ్తాడు. సో ఆలోచించాడు అక్కడ. కరెక్ట్. దెర్ ఇస్ నువాన్స్ దేర్. కరెక్ట్. ఐ థింక్ కమింగ్ బ్యాక్ టు ఫిలిం, మనం ఒక క్యారెక్టర్ మీద మాట్లాడలేదు. మిగతా అన్ని క్యారెక్టర్స్ ఐ థింక్ వి ఆల్మోస్ట్ కవర్డ్. ఒక క్యారెక్టర్ ఎవడు అంటే బావ. క్రేజీ అంటే లైక్ సచ్ అన్ యాక్యురేట్ ఇట్లా హవా నడిపించేసి ఏం చేయకుండా వెళ్ళిపోతారు అనమాట. ఏం చేయరు, హవా చేస్తారు అంతే. అంటే లైక్ నాదే హవా నేనే చూపించుకుంటా. అదే మళ్ళీ కూడా స్టేటసే కదా. అసలు అంటే వాడికి ఎంత దరిద్రంగా బతుకుతున్నాడు అంటే వాడిని ఎవడు నమ్మడు, వాడిపైన ఎవరికి రెస్పెక్ట్ ఉండదు. కరెక్ట్. బట్ వాడైతే ఓపెన్ ఉంటాడు, మళ్ళీ వాడు వచ్చి గొడవ చేస్తాడు. హీ డబుల్స్ డౌన్ అని. అంటే మళ్ళీ నన్నే అందరూ మాట్లాడుతుంటారు, నాకు ఇక్కడ ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్పి బేసికలీ హీ వాంట్స్ అటెన్షన్ అనమాట. హీ వాంట్స్ టు బి రెలెవెంట్. బట్ వాడి అడిక్షన్స్ వాడు ఎప్పుడు రెలెవెంట్ ఉన్నాడు. సో అదే, సో బీయింగ్ రెలెవెంట్ మనం అనుకున్నట్టు అది బేస్ లైన్ ప్రతి ఒక్కడికి. ఏదో లెవెల్లో వాడు రెలెవెంట్ ఉండాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాల్లో చేసే చెత్త పనులు అని చేస్తూ ఉంటారు. అది ఎస్పెషలీ బావ క్యారెక్టర్లో చాలా ఎక్స్ప్లిసిట్గా లైక్ కామెడీగా కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే బావ వాళ్ళ వైఫ్ కూడా ఏం పట్టించుకోదు, తింటా ఉంటుంది. సో దట్స్ సో అంటే పుట్టింటికి వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తుంది, తింటా ఉంటుంది అనేది చూపించే ప్రయత్నం చేశాను. సో దట్స్ నైస్. బట్ సో ఓవరాల్ ఇట్స్ జస్ట్ ఇంకేదైనా క్యారెక్టర్ మిస్ అవుతున్నామా? ఐ థింక్ యదు, సతీష్, ఆటో. ఐ థింక్ స్టార్టింగ్ లో కూడా ఐ థింక్ ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్రెండ్ కూడా కవర్ చేసినాం. వాళ్ళ ఫ్రెండ్ కూడా వాడు పూజారి, అది కవర్ చేసినాం. అండ్
అంటే ఇంకా వీళ్ళందరూ మళ్ళీ ఎంతో కొంత చదువుకునే కదా, అంటే అట్లీస్ట్ చదువు అనేది పాయింట్ కాదు. చదువు అంటే లైక్ అవేర్నెస్. ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ అండ్ అశోక్ ఫ్రెండ్స్ తీసుకో, కరెక్ట్. వాళ్ళు ఇంతకుముందు జనరేషన్ కంటే తర్వాత జనరేషన్ అంటే లైక్ నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాజ్ నెవర్ మెంట్ టు మేక్ యూ థింక్, and it is successfully doing that. Combined with status, it is a cocktail that you can't drink. Yes, it's a perfect recipe of making Education should be about learning to learn new things. We don't. మన అయిపోయిన తర్వాత ఓకే చాలా బిందాస్ అనుకుంటాం. it makes you a yes man. ఎస్ అదే కదా కావాల్సింది. వాళ్ళ ఇండస్ట్రియల్ సొసైటీ బ్రిటిష్ వాడికి కావాల్సింది ఏంటి? ఓకే సార్ వాడికి yes man కావాలి, ఓకే దొరనే కావాలి. వాడు అందుకే ఇప్పుడు రాజ్వీ శెట్టి క్యారెక్టర్ అయితే ఆయన వచ్చి ఏం చేసినా కూడా, అండ్ ఇండియా క్లియర్లీ హ్యాస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ ఫేక్ బాబాస్. అండ్ మన ఫెయిత్ ఎంత దరిద్రంగా ఉంటే, అగైన్ ఇండియాలో ఏదైతే కల్చర్ ఎసెన్స్ ఉందో, ఇండియాలో ఏదైతే ఫెయిత్ సిస్టమ్ ఉందో, ఏదైతే మెడిటేషన్ నన్ ప్యారలల్ ప్రపంచంలో ఎక్కడా లేదు, కానీ దాన్ని డైల్యూట్ చేసి ఫేక్ బాబాలు ప్రతి ఒక్కళ్ళు వాడేసుకోవడాన్ని, అక్కడి నుంచి వాట్ యూ వాంట్, లైక్ నువ్వు ఒక పీకే లాంటి సినిమా చూసి దాంట్లో రిడిక్యూల్, వై డూ వాంట్ గో దేర్? మనం ఏదైతే మన స్పిరిచువల్ కల్చర్ ఆర్ ఏదైతే మన ల్యాండ్ మీద ఏదైతే డెవలప్ అయిందో నువ్వు దాన్ని కాపాడుకుంటూ చేయాలి కదా. దాని మీద ఒకదాని మీద ఈ పేక మెడలు కట్టుకుంటూ పోయి వారి గాళ్ళ మెడలు కట్టుకుంటూ పోయి యాక్చువల్ సెన్స్ వదిలేసి ఎందుకు? వై? ఎస్. అండ్ యూసీ మళ్ళీ మనం ఎక్కడో వేరే దగ్గర ఎక్కడో చూసి వాళ్ళు చిల్లర రోల్ అని మాట్లాడుతుంటారు. ఎందుకు మాట్లాడాలి? నువ్వు ఏమో పీక్ పడవట్లేదు కదా. ఫెయిత్ అనేది వాళ్ళ చాలా పర్సనల్ కదా. మరి ఎందుకు ఎవడో బాబా అని చెప్పింది నమ్మాలి ఎందుకు? అంతే. నీకు ఇన్హెరెంట్లీ నీకు దేవుడికి కాన్వర్సేషన్ జరగాలి కదా. ఇప్పుడు ఒక ఆశారాం బాబా లిటరలీ అబ్యూస్డ్ బ్రో, లిటరలీ ఆశారాం బాబా ఒకటే కాదు, ఆ పంజాబ్లో ఇంకో బాబా ఉంటాడు, సినిమాలు కూడా ఏంది అసలు, వాట్ ద హెల్ ఇస్ దిస్? అలాని మళ్ళీ పొలిటీషియన్స్ రిలీజ్ చేస్తారు. ఎందుకు? జనాలు పోయి ఓటేస్తారు వాడు చెప్పిన దాన్ని బట్టి. అంటే ఎంత పవర్ ఎందుకు హోల్డ్ చేయాలి? ఒక బాబా ఎవడు వాడు రేప్ చేస్తున్నాడు భయ్, వాట్ ఎవర్ వాడు ఎట్లా గైడ్ చేస్తాడు నేను మోరలీ? రేప్ చేస్తున్నవాడు వాడు క్రిటికల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రేప్ అంటే రిమాండెస్ అవుతుంది మన వీడియో. ఇంత దూరం అంటే లైక్ చాలా ఆల్మోస్ట్ 1 or 20 minutes అయింది కాబట్టి ఇక్కడ దాకా ఎవరు వినరు. ఎనీవేస్ యూట్యూబ్ వినరు. అదే వాళ్ళు ఎవరిని the power they hold is on people who are not thinking or who are giving them that power. Why do you want to give that power? నీ లైఫ్ నువ్వు ఉండాలి కదా. Conformity, it is easier if you conform. యాక్చువల్లీ హిందూ సొసైటీలో it's a psychological thing also. ఇప్పుడు హిందూ సొసైటీలో యాక్చువల్లీ పూజారి ఎవరైతే ఉంటారో ఆయనకి అంత స్ట్రాంగ్ హోల్డ్ లేదు కాబట్టి ఇంకెవరు ఫిలాసఫికల్లీ నీకు హోల్డ్ లేదు కాబట్టి నువ్వు ఎవరు ఎత్తుకుంటున్నావు. యాక్చువల్లీ దేవుడే నీకు హోల్డ్. నువ్వు కూర్చుని చదువు భగవద్గీత, నువ్వెందుకు ఎవరో ఎందుకు చెప్పాలి నీకు? అండ్ గుడ్లలో ఉన్న పూజారి నువ్వు వెళ్ళినప్పుడు అర్చన చేయించడమో వాటి వీటికి పని చేసినంతసేపు చేస్తారు. నువ్వు ఆయనకి కావాల్సినంత పరిహారం నువ్వు ఇవ్వాల్సి అనుకుంటే డబ్బు ఇచ్చేసి, ఇవ్వకపోయినా పర్లేదు, ఆశీర్వాదం తీసుకొని వచ్చేస్తావు. అక్కడ వరకు ఉంటే పర్వాలేదు, దట్ ఇస్ ఫైన్. అక్కడ వరకు ఆయన పూజారులకి అంతే పవర్ ఉండడం కూడా మంచిది అంట నేను. దానికంటే ఎక్కువ పవర్ ఉండడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఇంట్లో జరిగిన కార్యక్రమాలకు వచ్చి పూజలు చేయించడం అంతా ఓకే, దట్స్ ఆల్ ఫైన్. బట్ బాబాలు అందరూ దే ఆర్ స్పిన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ కదా, వేర్ దేర్ పవర్ ఈస్ మోర్ ఎక్స్ట్రీమ్. ఇంట్లో ఏం చెప్తారు? ఇప్పుడు మనం ఎంత గలీజ్ అంటే మన స్టేట్ వాంట్స్ టు బి అవర్ డాడీ, అవర్ డాడీ వాంట్స్ టు బి అవర్ డాడీ, అవర్ నేబర్స్ వాంట్ టు బి అవర్ డాడీ, అవర్ పూజారి ఆల్సో వాంట్ టు బి. ఎవడు వదులుతాడరా నిన్ను? పవర్ ఇస్ వెరీ ఎల్యూసివ్ కదా. అదే కదా. నువ్వు వేరే అండ్ యాక్చువల్లీ వేరే పర్సన్, ఒక ప్రాపర్ హ్యూమన్ బీయింగ్, ఒక అడల్ట్ హ్యూమన్ బీయింగ్ని నువ్వు నీ చెక్కు చేతుల్లో నీ మాటల్లో చెప్పినట్టు ఉంచుకోగలుగుతున్నావు అంటే ఇట్స్ వెరీ ఎల్యూసివ్, ఇట్స్ వెరీ అడిక్టివ్. యాక్చువల్లీ ఐ థింక్ ఫ్రీడమ్ అందరికి కావాలనుకుంటే కూడా అందరికీ వద్దు అనిపిస్తుంది నాకు. లైక్ చాలా మంది ఫ్రీడమ్ వద్దు, ఎవడో ఒకటి గైడ్ చేస్తే సరిపోతే నా బతుకుని మొత్తా అసలు చాలా మంది ఉంటారు అనిపిస్తుంది. దే ఆర్ కంఫర్టబుల్ గివింగ్ ఇట్ అప్. బట్ ఇట్ ఈస్ వెరీ స్కేరీ. అంటే అదే మనం అట్లా ఉన్నాం మేము, ఐ డోంట్ నో, అగైన్ ఎక్కడికక్కడ పోతుంది. ఎందుకంటే దానికి ఏం ఐ డోంట్ హ్యావ్ కంక్లూజివ్ ఆన్సర్. దానికి యూ మే నాట్ హ్యావ్ అ కంక్లూజివ్ ఆన్సర్, బట్ అలా ఉన్నారు, అలాంటి వాళ్ళని ఉన్నారని నువ్వు గమనించడంలో లేదా అది ఒప్పుకోవడంలో తప్పేం లేదు. దే ఆర్ పీపుల్ హు ఆర్ బెటర్ ఆఫ్ గివింగ్ అప్ దట్. కరెక్ట్. ఐ వాంట్ దిస్ ఫైన్, వాడు ఏం చెప్తుందో చేస్తా, నాకు జాలు అనేసి వాళ్ళు ఉంటారు కదా. ఫైన్. అగైన్ ఎనీవేస్ ఐ థింక్ చాలా ఏదో మాట్లాడినాం, బట్ దట్ ఈస్ వై వీఆర్ హియర్. ఆన్ దట్ నోట్ ఇంకేమైనా ఉన్నాయా? సో ఐ థింక్ ఫేవరెట్ కంటెండర్
ఫర్ దిస్ ఇయర్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఎస్ ఇండియాలో బెస్ట్ ఫిల్మ్స్లో. ఎస్ చాలా మంది సినిమా పాటలు అంటే మ్యూజిక్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ. సినిమాటోగ్రఫీ అవన్నీ లైక్ గుడ్ సినిమాటోగ్రఫీ, యాక్టింగ్ అవన్నీ బాగుంటాయి. అండ్ మోస్ట్లీ రైటింగ్లోంచే ఈ అబ్జర్వేషన్స్ నుంచే ఇవన్నీ ఒరిజినేట్ అవుతాయి. కాబట్టి ఇంతసేపు ఆ ఐడియాస్ పైన వాటిపైన మేము మాట్లాడినాము, టాంజెంట్స్ పైన వెళ్ళాం. అండ్ సినిమా చివరిలో క్రెడిట్స్లో చూపిస్తారు కదా, దట్ ఏవో పేపర్ కటింగ్స్ వస్తూ ఉంటాయి. ఆ పేపర్ కటింగ్స్లో ఏం రాసి ఉంటుంది అంటే ఎవరో అమ్మమ్మ చనిపోయిన అమ్మమ్మ కనిపించిందంట, అక్కడ ఆ ఊర్లో ఇది జరిగిందంట, ఏ ఊర్లో ఇది జరిగిందంట. సమ్ కైండ్ ఆఫ్ సమ్ ర్యాండమ్. అంటే ఇప్పుడు ఓ స్త్రీ కలానా ప్రాపర్ ఎగ్జాంపుల్, ద బెస్ట్ ఎగ్జాంపుల్ దట్ యూ కెన్ గివ్. ఎందుకంటే అది అంత ఎంత పాపులర్ అంటే అది నిజమేనేమో అని నమ్మేసి నిజంగా జరిగింది అన్నట్టు కొంతమంది చెప్పడం, లేదు జరగలేదు ఇదంతా ఫేక్ అని కొంతమంది. ఇట్స్ ఎ ఫెనామినన్ ఫ్రమ్ విచ్ యూ డిరైవ్. సో ఈ సినిమా కూడా అలాంటి పేపర్ కటింగ్స్ నుంచి తీసుకుంటున్నట్టు చూపిస్తారు చివరిలో. ఏం చెప్పరు ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ట్రూ ఈవెంట్స్ అట్లా ఏం చెప్పరు, ఎక్కడ కూడా రాసి ఉండదు. But they just show the paper cuttings and leave you to it. Just allowing you to think. Which is what the purpose of it. Yes. At some point it is to question. At some point it is to show your reflection ki this is నిజంగా బతున్నారు మీరు అని. Yes. పాయింట్ ఏంటంటే ఇట్లా బతున్నారు అర్థం కాదు, జోకులు నవ్వుకొని వెళ్ళిపోతాం మనం. Yes. And deliberately ఇప్పుడు మనం స్టార్టింగ్లో చెప్పినట్టు ఇది చిన్న ఊరు, ఉన్న వాళ్ళందరూ ఏ విభేదాలు లేకుండా ఊర్లో ఉన్న వాళ్ళందరూ అన్ని కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో they're always eating or they're always drinking. The only thing they don't show you that they are having sex అంతే. అదొక్కటి చూపించారు. కరెక్ట్. బట్ ఇట్స్ అంతే. యూ ఈట్ సోషల్ బీయింగ్, హ్యూమన్స్ ఆర్ సోషల్ బీయింగ్స్ అని ఎస్టాబ్లిష్ చేసి కామం ఎంత పెద్ద రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఆల్సో ఇది 2025లో జరిగిన కాదు, ముందే జరుగుతుంది. ఎందుకంటే ఎవరికి స్మార్ట్ ఫోన్ ఉండదు, కొంచెం ఓల్డర్ ఫోనే ఉంటుంది. చెప్పాడు ఇప్పుడు జరుగుతుందో కదా, కొంచెం ముందే జరుగుతుంది. అట్లీస్ట్ ఒక 6-7 years or 1 decade ముందే జరుగుతుంది. సో ఆ టైంలో సొసైటీ ఎలా ఆపరేట్ చేస్తుంది పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బట్ హీ గోస్ బిఫోర్. అంటే సోషల్ మీడియా అండ్ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తే కొన్ని విషయాలు ఈజీ అయిపోతాయి, ఆర్ వేరే డ్రామా క్రియేట్ చేయలేమో అని చెప్పేసి ఐ థింక్ హీ పుట్ ఇట్ అన్ డిఫరెంట్ ఎరా టెక్నికలీ స్పీకింగ్. బట్ ఐ డెలిబరేట్లీ చేస్తారు. అందుకే దర్ ఇస్ లాట్ ఆఫ్ షార్ట్స్ ఆఫ్ పీపుల్ ఈటింగ్ ఫుడ్, ఎస్పెషల్లీ స్టార్టింగ్లో. దేర్ ఈటింగ్ డ్రింకింగ్ అండ్ డాన్సింగ్, అంతే. ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ అంతే. రైట్. ప్లెజర్స్ ఆఫ్ లైఫ్. రైట్. అండ్ ద డ్రామా ఇస్ భూతం. ఎస్, ఆ భూతం వచ్చింది, ఓకే సంథింగ్ ఎవరికి అయింది, ఏదో వచ్చింది, దట్ ఈస్ ద డ్రామా. కరెక్ట్. బికాస్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఎల్స్. నీకు ప్లెజర్స్ ఉన్నాయి ఇంట్లో, నీ చుట్టూలో, నీ ఊర్లో. నీకు డ్రామా లేదు, వెళ్ళి డ్రామా ఎత్తుకుంటావు. రైట్. అండ్ మీకు కూడా ఇంకో ప్లెజర్స్ ఇచ్చాల్సిన కాబట్టి టు సపోర్టర్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ అంతకన్నా ఎక్కువ చేయాలనుకుంటే యూట్యూబ్ మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. ఎస్. ఇక్కడ వరకు ఎవరైనా చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ హ్యాడ్ అ గుడ్ టైమ్. అండ్ 18.5K సబ్స్క్రైబర్స్ ని రీచ్ చేసినాం రీసెంట్ గా. వెరీ థ్యాంక్ఫుల్. యూట్యూబ్ 20K, 100K, 1 million. నెక్స్ట్ 5 years, 10 years, 15 years అయితే ఎప్పుడో తెలియదు. బట్ ప్రస్తుతం డిసెంబర్ టార్గెట్ 25K పెట్టుకుందాం. 25K. Let's try 25,000. Yes. Okay. So quarter century. Yeah. On that note, thank you so much. See you on another episode or another next live. Bye bye. Bye guys. Bye. Good night.